कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्धिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मंगलम। कलुगुनु मरिलेకుండును కలభూతములెల్ల కాల కర్మ వశములై నిలబడు ప్రకృతిం తద్గుణ కలితుడుగాడాత్మమయుడు అగమ్యుడు దలపన్। కలుగును మరిలేకుండును కలభూతములెల్ల కాల కర్మ వశములై। ఈ లోకంలో సమస్త ప్రాణులు కాల కర్మ వశములై అన్నాయి. కాలానికి చిక్కాయి, కాల అధీనములోనే పయనిస్తూ ఉన్నాయి. కాలానికి అతీతముగా ఈ విశ్వములో ఏవి కూడా లేవు. అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూదీపే భరతవర్షే భరతఖండే మే సంకల్పం చెప్పుకుంటున్నాం రోజు. అద్య ఇప్పుడు బ్రహ్మణః బ్రహ్మదేవునికి ద్వితీయ పరార్ధే అంటే 50 ఏళ్ళు పూర్తి అయిపోయాయి. 50 అయ్యి అనుకో బ్రహ్మగారు కాస్త ఆ పదవికి రాజీనామా పెట్టేసి వెళ్ళిపోవాలి. ఆ బ్రహ్మ ఎక్కడికి వెళతాడు? మరి ఎక్కడికి రాష్ట్రపతి ఉన్నాడు అనుకోండి, 5 ఏళ్ల కాలం ఆయనది ఉంటుంది. అయిపోయిన తర్వాత రాజభవన్ ఖాళీ చేయాలి. చేసి మళ్ళా ఆయన ఏదో తన సొంత గుట్టుకో లేదా ప్రభుత్వం ఇచ్చిన హౌస్కు వెళతాడు. మరి ఇంతకాలం ఇన్ని ఏండ్లు బ్రహ్మదేవుల వారు పరిపాలన చేసిన తర్వాత ఆయనకు 100 ఏళ్ళు అయిపోతే ఆయన ఎక్కడికి పోవాలి? అప్పుడు మీమాంస వస్తే తే బ్రహ్మలోకేషు పరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే అని కైవల్యోపనిషత్తులో బోధిస్తారు. తే బ్రహ్మలోకేషు పరాంతకాలే ఆ బ్రహ్మదేవుని ఆయువు అయిపోతే అట ఆయన బ్రహ్మంలో చేరిపోతాడని చెప్పని అన్నారు. ఏడకపోడే తే బ్రహ్మలోకేషు పరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతే సర్వే. సర్వే అందరూ ఎవరైతే ఈ బ్రహ్మమును ఉపాసిస్తూ ఉంటారో, నివృత్తి మార్గంలో పయనిస్తూ బ్రహ్మమును ఉపాసించేటువంటి వారు ఆ బ్రహ్మము యొక్క స్థితిని పొందకుండగా దేహం సాలిస్తే అటువారు బ్రహ్మలోకానికి పోతారు అన్నారు. ఆ బ్రహ్మలోకంలో బ్రహ్మతో పాటు ఉండి ఆ తర్వాత బ్రహ్మకు ఆయువు అయిపోయిన తర్వాత బ్రహ్మతో కూడా సరివే అందరూ బ్రహ్మ దగ్గర ఉన్నటువంటి అందరూ కూడా పరాంతకాలే బ్రహ్మంలో చేరిపోతారు అని చెప్పి అన్నారు. కనుక కాలానికి లోబడకుండా విశ్వంలో ఎవ్వరూ కూడా లేరు అని చెప్పని. అయితే బ్రహ్మదేవుడు కాలమానం ఎంత అని చెప్పనంటే లెక్కేసే పరిస్థితి కాదది. సహస్రయుగ పర్యంతతు అహహ బ్రహ్మణః విదుః రాత్రిం యుగ సహస్రాంతాం తేహోరాత్ర విదో జనాః. పరమాత్మ 8వ అధ్యాయంలో చెప్పిన మాట ఇది. సహస్రయుగ పర్యంతతు బ్రహ్మణః అహహ. అహహ అంటే పగలు, సహస్రయుగములు. సహస్ర యుగాలని చెప్పనంటే కృత, త్రేత, ద్వాపర, కలి ఈ 4 చేరితే ఒక మహాయుగం అవుతుందన్నమాట. కృతయుగం 18 లక్షల చిల్లరి, త్రేతాయుగం 12 లక్షల చిల్లరి, ద్వాపరయుగం 8 లక్షల చిల్లరి, కలియుగం 4,32,000 సంఖ్య చెప్పారు. కలియుగం 4,32,000. ఇప్పుడు కలియుగం ఆరంభమై ఎంత అయింది? 5,000 ఏళ్ళు అయ్యిందన్నమాట.
కృష్ణ పరమాత్మ దేహం సాధించినప్పటి నుంచి కలియుగం ఆరంభమైతే ఇప్పటికీ కలియుగం 5,000 ఏండ్లు మాత్రమే అయ్యింది. ఇంకా 4,27,000 ఉన్నాయి ఇంకా కలియుగం కాలమానం ప్రకారం చూస్తే. ఇంకేం కాల కలియుగం ఇంకా ఇప్పటికీ ఎట్లా ఉందనుకోండి, ఇంకా రాబోయే కాలం కలియుగం ఎట్లా ఉంటుందో మనం ఉంటే చూసుకోవచ్చు అప్పుడు. ఏమి ఇట్లా కృత, త్రేత, ద్వాపర, కలి ఈ 4 చేరి ఒక మహాయుగం అవుతుంది. ఇలాంటి మహాయుగాలు 1000 గడిస్తే బ్రహ్మకు పగలు పూర్తవుతుందట. 1000 గడిస్తే సహస్రయుగ పర్యంతతు అహహ బ్రహ్మణ విదుః రాత్రిం యుగ సహస్రాంతం. రాత్రి అంతా కాలమానం అంటే రాత్రి కూడా సహస్ర యుగాలన్నమాట. అందువల్ల బ్రహ్మదేవుని యొక్క పగటి కాలంలో విశ్వమంతా నిర్మాణం కాబడుతుంది. పుడుతూ ఉంటారు, చస్తూ ఉంటారు, పుడుతూ ఉంటారు, చస్తూ ఉంటారు. ఈ విధంగా మరి 1000 మహాయుగాలు గడుస్తాయి. ఇప్పుడు కలియుగం బాగానే లయమైపోతుందని సృష్టి అని చెప్పి అనుకోమాకండి. మళ్ళీ కృతయుగం ఆరంభమవుతుంది. కలియుగాంతం కాబోతా ఉన్నది, అంత ప్రళయమైపోతూ ఉంది అంటూ ఉంటారు. అదేం కాల. అనంతకాలంలో ఎన్ని చూసింది కాలం, మన కొత్త దానికి ఎన్ని చూసిందో కాలమానం. ఏమి అందుచేత ఈ యొక్క 1000 మహాయుగాల పర్యంతం నిర్మాణం ఎట్లాగే ఉంటుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే 1000 ఏండ్లు అయిన తర్వాత బ్రహ్మకు రాత్రి వస్తుంది. కాబట్టి రాత్రి వచ్చినప్పుడు విశ్వమంతా కూడా లయమైపోతుంది. అప్పుడు రాత్రిం యుగ సహస్రాంతాంతే హోరాత్ర విదో జనా. మరి అప్పుడేమవుతుంది ఏం చెప్పినట్టే అవ్యక్తాత్వ్యక్తయ సర్వా ప్రభవంతి ఆగమే రాత్రి ఆగమే ప్రలీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞకే. రాత్రి ఆగమే ప్రలీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞకే. బ్రహ్మకు రాత్రి రాగానే ఈ విశ్వమంతా లయమైపోతుంది. ఈ విశ్వమంతా లయమైపోయినప్పుడు ఈ పంచభూతాత్మికమైనటువంటి ఏది ఉండదు, మొత్తం లయమైపోతుంది. అది సమిష్టి మాయలో అవ్యక్త తత్వము అంటారు. సమిష్టి మాయలో మొత్తం చేరిపోతుందన్నమాట. మరి విశ్వమంతా ఆ సూక్ష్మముగా అణుమాత్రంగా సమిష్టి మాయలోకి వెళ్ళిపోయింది కదా. మరి మేమెక్కడికి పోవాలప్పుడు? మనం ఉన్నాంగా, మనం ఎడగ పోవాలి. ఈ జీవులు కూడా వాళ్ళ దేహాలు విసర్జించి సూక్ష్మ దేహాల కలిగి కారణదేహస్థ ఆ జీవుడు సమిష్టి మాయలో అవ్యక్తంగా నిద్రిస్తాడు. మహానిద్రపోతాడు అక్కడ. అది మహానిద్ర అన్నారు. ఆ నిద్రలో జీవులంతా కూడా సమిష్టి మాయలో ఉంటారు. తిరిగి మరలా పగలు రాగానే ఏతస్మాదాత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయో అగ్ని అగ్నే ఆపః అద్భ్య పృథివీ పృథివ్యాం ఓషధయ ఓషధిభ్యో అన్నం అన్నాత్తు శుక్లాత్ పురుష. మళ్ళీ సృష్టి నిర్మాణం అనేటువంటిది వస్తూ ఉంటుందన్నమాట. అర్థమైన పాయింట్. బ్రహ్మదేవుల వారికి మహాయుగాలు 1000 గడిస్తే ఏమి పగల పూర్తవుతుంది. ఇంకొక 1000 గడిస్తే రాత్రి పూర్తవుతుంది. ఇట్లా 2000 మహాయుగాలైతే ఒక రోజు అన్నమాట. అలాంటి 30 అయితే ఆయనకు ఒక నెల. అలాంటి నెలలు 12 అయితే ఒక సంవత్సరం. అలాంటి సంవత్సరములు ఇప్పటికీ ద్వితీయ పరార్థే 50 పూర్తి అయిపోయాయని చెప్పి అన్నారు. కాబట్టి మీరు ఇంటికి పోయిన తర్వాత ఒకటే ముందు ఒకటి పెట్టి తర్వాత 0 ఎన్ని పడితే చూడండి ఎంత కాలమానంగా నడిచిందో వ్యవహారం అంతా కూడా. ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కలిపి మరవైవస్వతమనవంతరే కలియుగే ప్రథమ పాదే జంబూదీపే భరతవర్షే భరతగండే మేరోహ దక్షిణ దిగ్భాగే సంకల్పం చెబుతూ ఉంటాం మనం. కాబట్టి మరి ఆ బ్రహ్మదేవుడు కాలంలో చూడండి లెక్కన ఆ కాలం అనేది ఎంత దీర్ఘంగా ఉన్నదో. ఆ కాలమానాన్ని కొలతలు లేవు. కాలం ఏం చేస్తుందా అంటే అది కల్పిస్తుంది.
తనతో పాటు కొంత లెక్క పైనింప చేసుకుంటుంది, చివరికి తనలో కలిపేసుకుంటుంది. ఏదేనంతే, కొంత లెక్క పయనిస్తాం కాలంతో, తర్వాత కాలగర్భంలో చేరిపోతూ ఉంటాం. ఇట్లా అనంత జీవకోటి ఈ కాలం ఈ నుండి ఆవిర్భావం అవుతూ ఉన్నాయి, కాలంతో కొంత లెక్క పయనిస్తూ ఉన్నాయి, కాల గర్భంలోన వల్ల చేరిపోతూ ఉన్నాయి. మహాప్రళయం ఇదేక అర్జునుడు చూసింది. కృష్ణ పరమాత్మ విశ్వరూపాన్ని చూపిస్తే ఆ విశ్వరూపంలో సమస్త జీవులు కూడా మిడతల్లాగా అగ్నిగుండంలో పడి మాడిపోతున్నట్లుగా మనం దాంట్లో చదువుతాం. విశ్వరూప సందర్శన యోగం 11వ అధ్యాయంలో ఆ విధంగా మహాభయంకరంగా ఉన్నటువంటి యొక్క విశ్వరూపం మనం చూడలేం. అది అక్కడ కూడా పరమాత్మ చెప్పాడు, అయ్యా నీ యొక్క చర్మ చక్షువులతో నువ్వు చూడలేవు, దివ్యం దదామిషే చక్షు, నీకు దివ్య చక్షువులు ఇస్తూ ఉన్నాను, వాడితో కొంతవరకు చూడగలిగే శక్తి నీకు వస్తుంది అని చెప్పి ఆ దివ్య చక్షువులు ప్రసాదించి విశ్వరూపాన్ని చూపిస్తే వాటితో కూడా చూడలేక అదిరిపోయాడు. అయ్యా నేను చూడలేను, నా వల్ల కావటం లేదు, భయానకంగా ఉన్నది, ముందు నమస్కారం, వెనకాల నమస్కారం, పైన నమస్కారం, కింద నమస్కారం, ఉపసంహరిస్తే పెద్ద నమస్కారం, చూడలేకపోయాడు. మనం కూడా చూడలేము, మనకేదో పరిమితంగా దృష్టి ఉన్నది కాబట్టి మన వ్యవహారం వరకు చూసుకుంటూ ఉన్నాం అన్నమాట. ఒకవేళ నీకు గనక భగవంతుడు అస్తమస్తక సంయోగాన్ని చేసి చూడరా అని చెప్పి అన్నాడు అనుకోండి, ఈ ప్రపంచంలో ఏం జరుగుతూ ఉన్నదో, ఏమి ఆ భయంకరంగా జరిగిపోయే దృశ్యాలన్నీ కూడా చూసావనుకో, అంతే ఇక రెండో క్షణంలో గుండె ఆగిపోయి కూర్చుంటాం. అసలు పొద్దున పడి పేపర్ చూస్తేనే మీకు భయం వేస్తూ ఉంటుంది, ఏ వస్తాయి వార్తలు అని చెప్పేసి. అందువల్ల విశ్వ బ్రహ్మాండాలలో ఏం జరుగుతుందో అదంతా కూడా మనకు అవసరంలా, మనకు ఎంతవరకు మనకి తెలియాలని చెప్పనంటే వాళ్ళంత దూరంలో కేకేసి సుబ్బారావు అని చెప్పనంటే అట్లా తిరిగి చూస్తాం. మన నడకకు అంత దూరం కనబడితే చాలు, వ్యవహారం చేసుకుంటాం. అంతకు మించి పరమాత్మ కూడా మానవునికి ఇచ్చినటువంటి యొక్క ఇంద్రియ శక్తులు పరిమితం చేసి ఇచ్చాడు. అధిక శాతంలో ఇవ్వాల. ఎంత అంటే నువ్వు ఎంతైతే నీ వ్యవహారానికి అవసరం పడతాయో అంతే. దృశ్య గ్రహణ శక్తి, శ్రవణ గ్రహణ శక్తి, ఇవన్నీ శక్తులే. అయితే పరిమితం నీ వ్యవహారానికి సాధ్యమైనంత వరకే, కానీ అంతకుమించి నీకు ఇచ్చినట్లయితే నువ్వు చూసి భరించే శక్తి నీకు లేదు. అందువల్ల కాబట్టి ఈ కాలములో సమస్త జీవులు కలిసిపోవలసింది అన్నారు. మరి ఈ విధంగా బ్రహ్మదేవుల వారికి కూడా 50 ఏళ్ళు పూర్తయిపోయినాయట. ఇంకో 50 ఏళ్ళు అయిపోయినాయి అంటే ఆయన కూడా పదవికి రాజీనామా చేయాలి. రాబోయే భవిష్యత్ బ్రహ్మ ఆంజనేయ స్వామి అని చెప్పిన కూడా చెబుతూ ఉంటే విన్నాను. మీరు అన్నారా? రాబోయే భవిష్యత్ బ్రహ్మ ఎవరు మీరన్నారా? నేనన్నా అట్లా అని చెప్పి అదే చెప్తే నాకు చెప్పారు. నేను మరి ఆ మహానుభావుడు మరి ఎట్లా నిర్మాణాన్ని మళ్ళీ కొత్తగా ఏర్పాటు చేస్తాడో, ఇంకా మార్పులు చేర్పులు ఏమన్నా చేస్తాడో, ఏమి మనలాగానే నిర్మాణం చేసుకుందామని చెప్పి అనుకుంటాడేమో. మనలాగా అంటే వెనకాల తోక ఒకటి ముందు మూత ఒకటి పెట్టేసుకుంటే ఆయన నిర్మాణాత్మకంగా లోపల ఎదురికి మనసు అనేది కోతిలా ఎగురుతూనే ఉన్నది. సరే, మహానుభావుల అనుగ్రహం ఎట్లానా కానీ గాక. ఏమి అనంతకాల ప్రవాహంలో సమస్త జీవులు కూడా పయనిస్తూ ఉన్నాయని చెప్పని కలుగును మరి లేకుండును కలభూతములెల్ల కలభూతములెల్ల సమస్త జీవులు కూడా కాలకర్మవశులై కాలానికి కర్మకు వశులైపోయారు. తప్పించుకునే అవకాశమే లేదు. నహి కశ్చిక్షణమపి జాతు తిష్టతి అకర్మకృత్ కార్యతే హి అవశః కర్మ సర్వ ప్రకృతి జై గుణై అంటాడు గీతల పరమాత్మ. ప్రకృతి జై, ప్రకృతికి జై అని చెప్పి అన్నట్లుగా
ప్రకృతి నుంచి పుట్టినటువంటి గుణములకు సమస్త జీవులు లోనైపోయి క్షణకాలము కూడా ఏ ప్రాణి కూడా కర్మ లేకుండా లేదని చెప్పి అన్నాడు. అనుక్షణం కర్మరాశిలో పరిభ్రమిస్తూనే ఉన్నది. ఏమండి కర్మ లేకుండా ఉండే అవకాశాలు లేవా? నేను ఈ పూట ఏ కర్మ లేకుండా కూర్చుంటా, కావాలంటే మీరు చూసుకోండి అని చెప్పనే ఉద్దేశంతో వాడు పట్టుబట్టి ఏం చేశాడు అంటే ఏ కర్మ చేయకుండా కూర్చున్నాడు. ఏ కర్మ చేయని పూట వ్యవసాయం కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, ఏడగా పోవటం కానీ, తినటం కానీ, వినటం కానీ, చూస్తాం కానీ ఏం చేయ. ఆ విధంగా ఆవిడేం చేశాడంటే పట్టుదల పట్టాడు కాబట్టి ఈ పూట ఏ కర్మ నేను చేయను. పరమాత్మ అన్నాడు కదా, ఆ మాట ప్రకారానికి నేను కూర్చుంటున్నా, ఈ పూట ఏ పని చేయను. కూర్చో. కాలు కదపకూడదు, చెయ్యి కదపకూడదు, తలకాయ తిప్పకూడదు, రెప్ప ఆడించకూడదు, శ్వాస పీల్చకూడదా? ఆ పని పెడితే ఖాళీ. ఏవి ఆ విధంగా కాళ్ళు కదపక, చెయ్యి కదపక, తలకాయ తిప్పక, కాళ్ళు మార్చకుండగా అట్లాగే కూర్చున్నావు అనుకో, మరి లోన మనస్సు ఆలోచిస్తుందిగా, మనస్సు కూడా ఆలోచనలు లేకుండగా, బుద్ధి నిశ్చయిస్తుందిగా, ఆ నిశ్చయం కూడా లేకుండగా, తెలివి గ్రహిస్తుందిగా, ఆ తెలివి కూడా గ్రహించే విధానం లేకుండగా, అహంకారం అభిమానిస్తుందిగా, అభిమానించేటువంటి వృత్తి కూడా లేకుండగా నువ్వు ఆ పని చెయ్యి. అసలు అది పెద్ద పని, అది ఈ పనులు కాదు, అది పెద్ద పని. అసలు ఏమీ కదలకుండగా కదల్పకుండగా కూర్చోవటం అనే పని ఉన్నదే, అది అసలు పెద్ద పని. అది కదిలించటాలు చిన్న పనులు, అవేవి కదలకుండగా పెట్టడం ఉన్నదే ధ్యాన కర్మ. ధ్యానం అవుతుంది లెక్క ప్రకారం చూస్తే. ఇంద్రియ అవయవాలలో కదలికలు లేకుండగా, మనస్సులో సంకల్పాలు లేకుండగా, బుద్ధిలో నిశ్చయ వృత్తులు లేకుండగా, తెలివిలో గ్రహించే విధానం లేకుండగా, ఇంద్రియముల యందు విషయములను ఆస్వాదించే విధానం లేకుండగా, అన్నింటినీ కూడా కదపకుండగా ఏ కర్మ లేకుండగా తీసుకువస్తే అది నివృత్తి కర్మ. ఆ పని చేయటం అసలు పెద్ద కర్మ అవుతుంది ఇంకా. కాబట్టి కర్మ లేకుండగా లోకంలో ఉంటాయని చెప్పి అంటానికి వీల్లేదు. ఒకవేళ కూర్చున్న లోపల అవయవాలు పనిచేస్తున్నాయి, లంగ్స్ పనిచేస్తున్నాయి, హార్ట్ పనిచేస్తున్నది, కిడ్నీస్ పనిచేస్తున్నది, బ్రెయిన్ పనిచేస్తున్నది, లివర్ పనిచేస్తున్నది, అన్ని శరీరంలో అన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి స్థూలదేహ సంబంధంగా క్రియలు ఉన్నాయి, సూక్ష్మదేహ సంబంధంగా క్రియలు ఉన్నాయి. క్రియలు లేకుండా లోకంలో ఏ ప్రాణి లేదయ్యా. క్షణమపి జాతు తిష్టతి అకర్మకృతు. కర్మ లేకుండా ఏ యొక్క ఆ జీవి ఉండదని చెప్పని అన్నారు. ఎందుకని చెప్పనంటే సమస్త జీవులు కూడా గుణాలకు బద్ధులై ఉన్నాయి కాబట్టి ఆ గుణములకు లోబడి ఉండటం కారణంగా ఆ గుణములే వీడి చేత కర్మలు చేయిస్తూ ఉంటాయి. సాత్విక గుణం సాత్విక సంబంధ కర్మలు, రజోగుణ సంబంధ కర్మలు, తమోగుణ సంబంధ కర్మలు. అదన్నమాట. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన దేహినం. రజోరాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం తన్నిబధ్నాతి అన్నాడు పరమాత్మ గీతలో. తన్నిబధ్నాతి, తత్నిబధ్నాతి. రజోగుణం ఆ విధంగా జీవుల్ని లాక్కుపోతూ ఉంటుందట. తృష్ణ సంగ సముద్భవం. తమహతు అజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాద ఆలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత. రజస్సత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తద అంటాడు సాట. అనగా మన శరీరంలో సాత్వికం యొక్క బలం బాగా ఉందనుకో, అదేం చేస్తుంది, ఈ రజస్సుని తమస్సుని తొక్కిబట్టి తన వ్యవహారం చేసుకుంటుందట. అదే నీ శరీరంలో రజోగుణం ప్రకోపించిందనుకో, అదేం చేస్తుంది, ఈ సాత్వికాన్ని తామసికాన్ని తొక్కిపట్టి తన వ్యవహారం చేసుకుంటుందట. అదే తమస్సు
దాని శక్తి పెరిగిందనుకో, ఈ సాత్వికం రాజసికాన్ని పడేసి తన వ్యవహారం చేసుకుంటాం. మీరు వచ్చి కూర్చున్నారు, ఉపన్యాసం జరుగుతూ ఉన్నది, కానీ నిద్ర ఆపుకోవాలంటే సాధ్యం కావటం వల్ల చాలా చోట్ల చూస్తుంటే, ఇక్కడ లేదు ఈ పరిస్థితి కొంచెం, కానీ మధ్యలో పోతే అర్థం అవుతాయి పరిస్థితులు. ఏమంటే మెల్లగా ఆ నిద్ర ముంచుకొస్తూ ఉంటుంది, తూగుతూ ఉంటాయి. అంటే ఆ తమో గుణం యొక్క బలం పెరిగిందనుకో, నువ్వేం చేయలేవు, కూర్చునే ఉంటావు, కళ్ళు తెరిపిళ్ళు చేస్తూనే ఉంటావు, మరో క్షణంలో మూసుకుపోతూ ఉంటుంది, ఊగులాడుతూ ఉంటావు అన్నమాట. తన వ్యవహారం చేసుకుంటుంది. ఏ గుణం యొక్క ప్రకోపించి ఉంటుందో నీ మీద ఆ గుణం తన వ్యవహారం చేసుకుంటుందన్నమాట. అందుచేత నహి కష్టి క్షణమపి కర్మలు లేకుండా లోకంలో ఎవరూ లేరు, కర్మరాశికి అందరూ లోనయ్యే ఉన్నారు. కర్మ అతీతుడుగా ఎవరున్నారయ్యా అంటే తత్వవేత్త, బ్రహ్మజ్ఞాని. బ్రహ్మవేత్తలు మాత్రమే బ్రహ్మము యొక్క అనుభవాన్ని పొంది ఉంటారు. కాబట్టి ఆ బ్రహ్మములో ఏ కర్మ లేదు. ఆ బ్రహ్మం గుణాతీతం, బ్రహ్మం గుణాతీతం. హైదరాబాద్ అమ్మగారు ఎవరో వస్తుంది, అడ్రస్ చెప్పాను. అటు హైదరాబాద్ అమ్మగారు వస్తుంది, అడ్రస్ చెప్పి. అడ్రస్ కలుగును మరి లేకుండును కలభూతములెల్ల కాల కర్మ వశములై నిలబడు ప్రకృతిందద్గుణ కలితుడుగాడాత్మమయుడు అగమ్యుడు దలపన్. ఒక్క ఆత్మ పదార్థం మాత్రమే ఏ గుణములకు లోబడకుండగా, కర్మలకు కాలానికి లోబడకుండగా ఉండేటువంటిది ఒక్క పరమాత్ముడే, ఆత్మస్వరూపమే అని చెప్పని అంటాడు. పాంచభౌతికమైన భవనంబు దేహంబు, పాంచభౌతికమైన భవనంబు దేహంబు పురుషుండు దీనిలో పూర్వకర్మవశముననొకవేళ వర్తించు దీపించు దరి అయిన ఒకవేళ తొలగిపోవు చెడనేని దేహంబు చెడుగాని పురుషుండు చెడడాతనికి ఇంత చేటు లేదు. భాగవతం అంతా కూడా మనల్ని బాగు చేసేటువంటి యొక్క కోణంలో పయనిస్తూ ఉంటుంది. భాగవతం కథాంశమే కాదు, తాత్విక అంశం ప్రధానంగా తీసుకోవటం జరుగుతుంది. ఏ స్కందం తీసుకున్నా ఆ స్కందంలో మీకు ఈ తాత్వికమే తొనికిసలాడుతూ ఉంటుందన్నమాట. వాళ్ళ ఉద్దేశం ఒకటే, అందరినీ జ్ఞానవంతులుగా చేసి తరింపు చేయాలి అన్నటువంటి భావన మహాత్ములది. మనకి జ్ఞానం అంటే దూరంగా పోవటం ఒక అలవాటు ఉన్నది. ఇది నాటకీయము అంటే వ్యవహారము అంటే సన్నిహితంగా వస్తామే కానీ జ్ఞానం అంటే మనసుకు పట్టదు. అసలు తరింప చేసేది జ్ఞానం. నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇదం ఉత్తమం. పరమాత్మ అంటాడు, నహి జ్ఞానేన సదృశం, జ్ఞానముతో సమానమైంది, జ్ఞానముతో సమానమైంది లోకంలో మరొకటి లేదు అంటాడు పరమాత్మ గీతలో. నహి జ్ఞానేన సదృశం పవిత్రం. అందువల్ల పరమాత్మ యొక్క ఉద్దేశం ఏంటంటే అందరినీ జ్ఞానులుగా తయారు చేయాలి, తరింపజేయాలి. ఈ దేహం పోతే మళ్ళీ ఏ దేహంలోకి పోయి పడతారో వీళ్ళు, ఏదో మానవ దేహంలోకి అదృష్టం కొద్దీ వచ్చి పడ్డారు, ఈ కాస్త కాలం కరిగిపోయిందా కర్పూర హారతలాగా అంటే మళ్ళీ భవబంధాలు పోయి మునుగుతారు అనే భావనతో మహాత్ములు వాళ్ళ యొక్క పరితపన మనల్ని తరింపజేయటానికై వాళ్ళది ఉద్దేశం ఉన్నది. పాంచభౌతికమైన భవనంబు దేహంబు పురుషుండు దీనిలో పూర్వకర్మవశముననొకవేళ వర్తించు దీపించు దరి అయిన ఒకవేళ తొలగిపోవు చెడనేని దేహంబు చెడుగాని పురుషుండు చెడడాతనికి ఎంత సేటు లేదు. పురుషునికి దేహపుంజమునకు వేరుగాని ఏకత్వంబు కానరాదు. దారుబల విలుంగు దహనుని కైవడి గాయముల జరించు గాలి భంగి నాళ నీలమైన నభము చాట్పున వేరు తెలియవలయు దేహములకు.
పాంచభౌతికమైన భవనంబు దేహంబు అంటారు ఇక్కడ. ఏమిటయ్యా దేహం అంటే? పాంచభౌతికమైన భవనంబు దేహంబు, భవనం ఇది పంచభూతాత్మికము అని, పంచభూతాల చేత నిర్మాణం చేయబడ్డటువంటి వస్తువు అన్నమాట. దీనికి స్థూల పంచీకరణ అని ఉంటుంది. అది సాంఖ్యశాస్త్రంలో ప్రధానంగా వస్తుంది. సాంఖ్యశాస్త్రాన్ని మనకు బోధించింది ఎవరు? కపిల మహర్షి. సాంఖ్యశాస్త్ర ద్రష్ట కపిల మహర్షి. మొన్న చెప్పా మీకు షడ్దర్శనాలు మొత్తం: న్యాయ, వైశేషిక, యోగ, సాంఖ్య, ఉత్తరమీమాంస, పూర్వమీమాంస అని మొత్తం షడ్ దర్శనాలు అంటారు. ఆస్తిక దర్శనాలు, షడ్ దర్శనాలు, న్యాయ వైశేషిక, ఆ రెండు ఒక జతగా ఉంటాయి. యోగము సాంఖ్య ఈ రెండు ఒక జతగా ఉంటాయి. ఉత్తరమీమాంస పూర్వమీమాంస ఈ రెండు ఒక జతగా ఉంటాయి అన్నమాట. కాబట్టి కపిల మహర్షి సాంఖ్య శాస్త్రాన్ని బోధిస్తే యోగ శాస్త్రాన్ని పతంజలి మహర్షి బోధించారు. రెండు మనకు ప్రధానమై ఉన్నటువంటి గ్రంథాలు. యోగ శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి, సాంఖ్యశాస్త్రాన్ని కూడా అధ్యయనం చేయాలి. అయితే ఈ యోగము సాంఖ్యము రెండు మీకు భగవద్గీతలో సమ్మిళనమయ్యాయి. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే సాంఖ్యశాస్త్రే అని దాన్ని కలిశాయన్నమాట. 13వ అధ్యాయం అంతా సాంఖ్యమే. మిగతా యోగం అన్ని అధ్యాయాల్లో అది నడుస్తూ ఉంటుంది. కాబట్టి పంచభౌతికమైన భవనంబు దేహంబు, పంచభూతాత్మిక నిర్మాణం ఈ దేహము అని చెప్పినన్నారు. అట్లా సాంఖ్య శాస్త్రంలో ప్రధానంగా చెప్పేటువంటి అంశము ఏత శుద్ధాత్ శబలమభూత్ శబలాదైవ్యక్త అవ్యక్తాన్ మహతో మహతో అహంకారః అహంకారాత్ పంచతన్మాత్రాని పంచతన్మాత్రేభ్యో పంచమహాభూతాని పంచమహాభూతేభ్యో అఖిలం జగత్తు. శుద్ధ బ్రహ్మము, శబల బ్రహ్మము, అవ్యక్త తత్వము, మహత్తత్వము, అహంకార తత్వము, త్రిగుణములు, పంచతన్మాత్రలు, ఆ పంచతన్మాత్రల యందరు తామసికాంశముతో, పంచతన్మాత్రల యందరి తామసికాంశముతో ఏర్పడేటువంటి ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి అనబడే పంచభూతాలు. ఇట్లా పంచీకరణ అని చెప్పని తత్వవేత్తలు మనకి ఆ విషయాలను బోధిస్తారు. సాంఖ్యం ప్రధానంగా అధ్యయనం చేయాలి. కాబట్టి మీకు భగవద్గీతలో 2వ అధ్యాయం పరమాత్మ ప్రారంభం చేస్తూ సాంఖ్యాన్ని ముందు మీకు బోధిస్తాడు. సాంఖ్య శాస్త్రాధ్యయనం ముఖ్యంగా ప్రధానంగా చేయాల్సి ఉంటుంది. ఆత్మ అంటే ఏమిటో, అనాత్మ అంటే ఏమిటో అవగాహనకు వచ్చే విధానం ఉంటుంది సాంఖ్యశాస్త్రాన్ని అధ్యయనం చేయటం వల్ల. కాబట్టి ఈ పంచభూతముల విభజన చేత పంచభూతముల యొక్క అంశములుగా పుట్టినటువంటి 25 తత్వాలు, 25 తత్వాలు. ఆకాశ పంచకం జ్ఞాత, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. వాయు పంచకం వ్యాన, ఉదాన, సమాన, ప్రాణ, అపానములు. అగ్ని పంచకం శ్రోత్ర, త్వక్కు, చక్షువు, జిహ్వ, ఘ్రాణం. జల పంచకం శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం. పృథివీ పంచకం వాక్కు, పాణి, పాదము, గుహ్యము, పాయు అన్నమాట. ఏమన్నా అర్థమైనయా? ఆకాశకదమ్మంగా ఉంటుంది మీకు. ఇవన్నీ అప్పుడు మనం వ్యవహారం చేస్తూ ఉన్నాం. మనం ఎప్పుడు లెక్కేసుకోవాలో చూసుకోవాలా. అసలు ఏమున్నాయి మనలో, ఏం పని చేస్తామన్నాయి, వాటి నిర్మాణం ఏ రీతిగా ఏర్పడింది, అవి ఏ ఏ గుణాలతో పనిచేస్తూ ఉంటాయి, ఏ ఏ పంచభూతాల వల్ల నిర్మాణం చేయబడ్డాయి అనేటువంటి విధానంగా మన వైపు మనం చూసుకోవటం వల్ల మన చూపంతా ఎదుటి వాడి మీద, వాడు ఏం చేస్తున్నాడు, ఎట్లా ఉంటున్నాడు, ఏం సంపాదిస్తున్నాడు, ఎంత కోట పెట్టాడు, ఎన్ని కట్టాడు మేడలు, ఎప్పటికీ మానవునికంతా కొలతమానం.
పక్కవాడితో కొలత 2 మేరలు ఉన్నాయా, మనం 3 కడదాం. 2 అంతస్తులు వేసాడా, మనం 3 వేద్దాం అంతస్తులు. ఇట్లా మనిషికి పోటీ జీవితం అన్నమాట. పక్కవాడితో పోటీ పడతాడు, తనతో పోటీ పడితే ఎదిగే అవకాశం జ్ఞానపరంగా ఉంటుంది. అందుచేత బహిర్గతంగా పోయే భావనే కానీ మనకు అంతర్గతంగా వచ్చే భావన మన దగ్గర లేదు. అందువల్ల తత్వవేత్తలు ఏం చేస్తారయ్యా అని చెప్పనంటే పక్క ఏం చెప్పరు, నీ గురించే చెబుతారు. నీవేమిటో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, దేనికోసంగా వచ్చావు, నువ్వు ఏం చేసుకోవాల్సి వచ్చావో, ఏం చేసుకుంటే నువ్వు తరించే అవకాశం ఏర్పడుతుందో, నీ జన్మ సార్థకత చెందే అవకాశం ఉంటుందో అనేటువంటి యొక్క నీ గురించి వాళ్ళు బోధిస్తారే కానీ ఎవరి గురించో మూడో పర్సన్ గురించి వాళ్ళు చెప్పే విధానంగా చేయరు. అలాగా ఉన్న గ్రంథాలే ఈ సాంఖ్యశాస్త్రం అని చెప్పేసి ఇట్లా ఈ పంచభూతముల యొక్క విధానంగా ఏర్పడేటువంటి అన్నమాట. వాడల వాడల వెంట వాడేవో వాడేవో, నీడ నుండి చీరలమ్మే నేత బేహారీ. వాడల వాడల వెంట వాడేవో వాడేవో, నీడ నుండి చీరలమ్మే నేత బేహారీ. అన్నమాచార్యుల వారు ఈ పద్యం ఉంది కదా, భాగవతం చెప్పుకున్నాం, పంచభూతాత్మకం ఎట్లా నిర్మాణం అయిందో ఒక వస్త్ర నిర్మాణం రూపకంగా ఆయన అన్నమాచార్యుల వారు బోధిస్తాడు. భగవంతుడట ఒక వస్త్రం నిర్మాణం చేయటం అనే ఒక దాన్ని ఏమంటారు, మగ్గం అంటారు కదా, మగ్గం నేస్తారు. వేబర్ అయినా వాళ్ళని ఏమంటారు, వాడల వాడల వెంట వాడేవో వాడేవో, నీడ నుండి చీరలమ్మే నేత బేహారీ. నేత బేహారీ. పంచభూతమూల నేడి పలువన్ని నూలు, చెంచలపు గంజితోడా సరిచేసి. పంచభూతమూల నేడి పలువన్ని నూలు, చెంచలపు గంజితోడా సరిచేసి. కొంచెపు కండెల నూలి గుణముల నేసి, కొంచెపు కండెల నూలి గుణముల నేసి. మంచి మంచి చీరలమ్మే మారు బేహారీ. మంచి మంచి చీరలమ్మే మారు బేహారీ. వాడల వాడల వెంట వాడేవో వాడేవో, నీడ నుండి చీరలమ్మే నేత బేహారీ. ఈ దేహమే వస్త్రం. ఈ దేహమనే వస్త్రాన్ని ఆయన నేసాట. నేత ఇప్పుడు వాళ్ళకు నేత నేస్తారు, వస్త్రం తయారు చేస్తారు, మగ్గం నేత నేస్తారు, వస్త్రం తయారు చేస్తారు. తయారైన తర్వాత మనం ఆ వస్త్రం ధరిస్తూ ఉన్నాం. ఏమి అక్కడ పొడుగు పేక వాటిలో ఇతర రంగులు అన్నీ కలుపుతారు, గళ్ళు నేస్తారు, అందంగా తయారు చేస్తారు వాళ్ళ వస్త్రాన్ని. అట్లా ఈయన కూడా అట పంచభూతముల నేడి పలువన్ని నూలు, చెంచలపు గంజితోడా సరిచేసి. గంజితో కొంచెం బిగువు రావాలి కాబట్టి ఆ పోగుకి గంజి బాగా వాడతారు. ఆ గంజి బాగా తడిపి ఈ పంచభూతములు అనబడేటువంటివి నూలు అన్నమాట. రకరకాలుగా ఉంటాయి నూలు. ఏమి ఆకాశం నీలవర్ణం, వాయువు ధూమవర్ణం, అగ్ని ఎరుపు వర్ణం, పృథ్వీ జలం తెలుపు వర్ణం, ఇట్లా ఉన్నటువంటి పంచభూత వర్ణాలు. ఈ పంచభూతములనేటువంటి యొక్క నూలు తీసుకుని చెంచ గంజితోడా సరిచేసి. కొంచెపు కండెల నూలి గుణముల నేసి. కొంచెపు కండెలంటే ఆ దారం చుడతారు కదా, దాన్ని కండె అని చెప్పనంటే. కొంచెపు కండెల నూలి గుణముల నేసి. ఈ గుణములు దీంట్లో సాత్వికం, రాజసికం, తామసికం అనే గుణాలని మిశ్రం చేసి కండెలగా తయారు చేసి నేస్తూ ఉన్నాడు. మంచి మంచి చీరలమ్మే, మంచి మంచి చీరలమ్మే మారు బేహారీ. వాడల వాడల వెంట వాడేవో వాడేవో,
మచ్చిక జీవుల పెద్ద మైల సంతలలోన, మచ్చిక జీవుల పెద్ద మైల సంతలలోన, వెచ్చపు కర్మధనము ఇలువజేసి. మచ్చిక జీవుల పెద్ద మైల సంతలలోన, వెచ్చపు కర్మధనము ఇలువజేసి. ఆయన ఆ ప్రకారంగా పంచభూతములనబడేటువంటి యొక్క నూలు తీసుకుని గుణములతో బాగా కండిలో తయారు చేసుకుని గంజంతా బాగా బిరుసుగా పెట్టి ఎంతో బ్రహ్మాండంగా ఆ చీరలు అనేటువంటివన్నీ కూడా తయారు చేశాడు స్వామివారు. ఆయన కూడా ఫ్యాక్టరీ పెట్టుకున్నాడేమో. అట్లా తయారు చేశాడు. తయారైన తర్వాత అవన్నీ కూడా మరి మార్కెట్లోకి తీసుకొచ్చుకుని వ్యాపారాన్ని ఆ బేహారీ వ్యాపారిగా అవి పెట్టుకున్నాడు అన్నమాట. మరి ఎక్కడయ్యా ఆయన ఉన్న వస్త్రలత, ఇప్పుడు మనకున్నాయి వస్త్రలతలు అని చెప్పని అంటారు, చందన బదరస్ అని చెప్పని అంటారు, అనేక షాపింగ్లు ఉన్నాయి. ఏమి ఆ షాపులోకి పోయామనుకోండి, బ్రహ్మాండమైనటువంటి యొక్క చీరలు అమ్మగారులు అందరినీ కూడా ఆకర్షించి ఇది కొంటే బాగుంటుంది, ఇది కొంటే బాగుంటుంది అనేటువంటి యొక్క మోహాన్ని పుట్టింపజేస్తూ ఉంటాయి. పక్కవాడు భర్తగారి జేబులో డబ్బులు ఉండాలే కానీ మొత్తం ఖాళీ అయిపోతాయి. ఇప్పుడు దానికి కొన్ని చీరలు అయితే బంగారపు జరీతో నేస్తారు. ఇంత అంచు ఉంటుందన్నమాట. ఎంతయా చీర అని చెప్పానంటే 2 లక్షలు అంటాడు. కొనగలిగే శక్తి ఉండాలే కానీ నీ ఇష్టం. అంత కొనలేకపోతే ఏం చేస్తాం, ₹1,00,000 చూపించమంటాం. అంత డబ్బు లేకపోతే 50,000, అంత కూడా డబ్బు లేకపోతే 25,000, అంత కూడా లేకపోతే 10,000, అంత కూడా లేకపోతే 5,000, అది కూడా లేకపోతే ₹1,000, అంత కూడా లేకపోతే 500, అంత కూడా లేకపోతే ₹100. ₹100కి 3 చీరలు ఇవ్వట్లా. ఒకటి కొను 3 ఫ్రీ ఇస్తాం అంటూ ఉంటారు. మచ్చిక జీవుల పెద్ద మైల సంతలలోన, ఎక్కడ ఈ భగవంతుని యొక్క వస్త్రాల యొక్క వ్యాపారం ఎక్కడ అని చెప్పనంటే, ఇక్కడ అన్నమాచార్యుల వారు మాట ఆయన వాడేశాడు. మచ్చిక జీవుల పెద్ద మైల సంతలలోన, ఏడా మైల సంత, అమ్మ కడుపు చల్లగా అంటాంగా, అది అక్కడ వస్త్ర నిర్మాణం అయ్యి అక్కడే మనం కొనుక్కోవాలి. ఏ జీవైనా వస్త్రాన్ని కొనుక్కోవాలంటే ఎక్కడ, తల్లి గర్భములోనే అక్కడే వస్త్రం తయారవుతుంది, అక్కడే కొనుక్కోవాలి. మచ్చిక జీవుల పెద్ద మైల సంతలలోన, వెచ్చపు కర్మధనము ఇలువజేసి. వెచ్చపు కర్మధనం, నీకు ఆ వస్త్రం రావాలంటే నీ వద్ద డబ్బు ఉండాలి. ఏమి డబ్బు బాగా ఉందనుకో, ఎంత డబ్బు బ్రహ్మాండంగా ఉంటే అంత నీకు గొప్ప దేహం వస్తుందన్నమాట. టాటా బిర్లా ఇంట్లో పుట్టవచ్చు, రిలయన్స్ ఆ ఇంట్లో పుట్టవచ్చు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ గృహాలలో పుట్టవచ్చు. అంత డబ్బు లేకపోతే ఇంకా తక్కువ, ఇంకా డబ్బు లేకపోతే మానవ దేహం కాదు గోవు దేహం, అంత డబ్బు లేకపోతే గార్ధబ దేహం, అంత డబ్బు లేకపోతే శునక దేహం, అంత డబ్బు లేకపోతే పిల్లి దేహం, అంత డబ్బు లేకపోతే ఎలుక దేహం, అంత డబ్బు లేకపోతే దోమ దేహం, అంత డబ్బు లేకపోతే క్షేమదేహం, అంత కూడా లేకపోతే మచ్చిక జీవుల పెద్ద మైల సంతలలోన, వెచ్చపు కర్మధనము ఇలువజేసి. కాబట్టి అన్నమాచార్యుల వారి కీర్తన ఎన్న తర్వాత అయినా ప్రతి ఒక్కరూ కాస్త ఆ ధనం సంపాదించుకునే ప్రయత్నం ఎక్కడి నుంచి అయినా చెయ్యండి. ఏ ధనం? పుణ్యధనం, అదన్నమాట. అందువల్ల పుణ్యధనం బాగా ఉందనుకోండి, దేవతా దేహం వస్తుంది. పుణ్యధనం పాపధనం 2 సమానంగా ఉంటే మానవ దేహం వస్తుంది. ఆ పుణ్యధనం లేకుండా పాపధనం గనక ఉన్నట్లయితే మానవ దేహం కాకుండా ఏ పశువుగానో, గోవుగానో, గార్ధవంగానో, పాముగానో, చీమగానో, నల్లిగానో ఎన్ని దేహాలే
అన్ని దేహాలే, ఏ దేహమైనా ధరించవచ్చు నీకు కావాలంటే. అర్థమైందా పాయింట్? మచ్చిక జీవుల పెద్ద మైల సంతలలోన వెచ్చపు కర్మధనము ఇలువ చేసి. సాయంత్రం అయిందా అంటే మనం ఏం చేస్తాం? గల్లా పెట్టి తాళం వేసి దాంట్లో డబ్బంతా మన సంచులో వేసుకుని ఇంటికి వస్తాం. ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేస్తాడు అయ్యగారు, వేడివేడిగా అన్నం పెడితే భోంచేస్తాడు, మీరు పడుకోండి అంటాడు. అప్పుడు ఈ మూట అంతా ఇప్పుకుని కూర్చుంటాడు. ఎన్ని ఉన్నాయి? 100 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు, 500 నోట్లు. అసలు అంతా పెట్టుబడి, అదంతా లాభం ఇప్పుడు మనకి. చూసుకోవట్లా, లెక్కేట్లా, ఏ బ్యాంకుల్లో పెడితే బాగా వడ్డీ వస్తుందని చెప్పి విచారించుకోవటంలా, ప్రైవేట్ బ్యాంకుల్లో పెడితే మునిగిపోవటంలా, ప్రభుత్వ బ్యాంకుల్లో పెడితే వస్తూ ఉంటుంది కానీ వడ్డీ తక్కువ వస్తుంది, దానికి సిద్ధపడ్డ వాళ్ళు దాంట్లో పోతారు. ఇట్లాగా మనం జీవితంలో ఈ భౌతికమై ఉన్నటువంటి యొక్క ఆస్తుల విషయంలో జాగ్రత్తలు వహిస్తున్నామే కానీ రేపు మన పరిస్థితికి, మన యొక్క భవిష్యత్తు తరానికి, భవిష్యత్తు జీవన విధానానికి మనల్ని కాపాడి ఉద్ధారకం చేసేది, ఉన్నతమైనటువంటి యొక్క స్థాయిలో నడిపించేటువంటి యొక్క ధనం యొక్క విషయంలో మాత్రం మనం ఈ పాట మనం కూడా చెప్పుకున్నాం. అందువల్ల స్థూల దేహానికి సంబంధించిన ధనాన్ని మాత్రమే సంపాదించుకుంటున్నాము కానీ సూక్ష్మ దేహానికి సంబంధించిన ధనాన్ని మాత్రం వదిలిపెట్టేసి, పైగా ఏం చేస్తున్నాము అంటే ఆ సూక్ష్మ దేహాన్ని సంస్కారవంతముగా నడిపించి, ఉన్నత మార్గంలో నడిపించి, ఎప్పుడు సదా ఎమ్మటే ఉండి కాపాడేటువంటి యొక్క పుణ్య సంబంధ ధనం కంటే కూడా మనల్ని అధఃపాతాళానికి తొక్కివేసేటువంటి యొక్క తామసిక సంబంధ ధనాన్నే ఎక్కువ శాతం మన జీవితంలో. అర్థమవుతున్నాయి మాటలు? ఏం సంపాదించుకుంటున్నాం చెప్పండి? ఈ దేహం రాలిపోతుంది, రేపో మాపో నమ్మకాలు లేవు, రేపుడు దాకా ఉంటాయని చెప్పి అంటానికి వీలు లేదు. ధర్మరాజుల వద్దకి ఎవరో ఒక అతను వచ్చాడు, యాచకుడు. ధర్మరాజా, నాకు ఈ విధంగా ఒక కార్యం పడింది, నాకు ఈ విధమైనటువంటి యొక్క సంభారం కావాలి అని చెప్పని అని అంటే చెప్పాడు ధర్మరాజు, నాయనా ఇప్పుడు కొన్ని పనులు ఎక్స్ట్రాగా ఉన్నాయి, రేపురా అని చెప్పి అన్నాడు. ఎమ్మటే ఆ మాట విన్నటువంటి భీముడు నగర సాటింపు వేయించాడు. ధర్మరాజుల గారు రేపుడు దాకా జీవిస్తాడు. ఎందుకు చెప్పాడు? రేపు రమ్మని చెప్పేసి అని. ధర్మరాజుల వారు రేపుడు దాకా జీవిస్తారు. నాకు నమ్మకం ఉండేది, మీకు నమ్మకం అని ఉంటే చెప్పండి. మీరుంటారా? నమ్మకం ఉందా? మీకు లేదు. నాకుందా నమ్మకం? నాకు లేదు. ఆయనకి మాత్రం ఆ విధంగా చెప్పగానే బుద్ధి తెచ్చుకున్నాడు ధర్మరాజుల వారు. యాడ రేపు దాకా మరుక్షణం నాకు ఉండే అవకాశాలు, కాలం మనకి అవకాశం ఇస్తుందా? ఆ మాట విన్నటువంటి వాడై ఎమ్మటే ఆ యాక్షకుడిని పిలిపించి, నాయన తప్పు అయిపోయింది, క్షమించరా, ఇదిగో ఇచ్చేస్తున్నాను. అందుచేత ఎవరికి కూడా కాలం కనికరించేది లేదు. యమధర్మరాజు గారి యొక్క దున్నపోతు గంట మోగిందా అని చెప్పనంటే ప్రయాణం సిద్ధం చేసుకోవాల్సిందే. యముడు గారు, మాకు చాలా పనులు ఉన్నాయ్యా, మా ఇంట్లో అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు కావాలి, మా వాడు చదువుకుంటున్నాడు, వాడు ఉద్యోగం వచ్చి సెటిల్మెంట్ అయితే నాకు ఈ లోపల రిటైర్మెంట్ అయిపోతుంది, కనుక మీరు సెల్ నెంబర్ ఉంటే ఇచ్చేయాలంటే, సెల్ నెంబర్ ఉంటే ఇచ్చేయాలని నేనే ఫోన్ చేస్తాను మీకు అన్ని పనులు అయిపోయిన తర్వాత అని అంటావా? ఏం సావకాశమే లేదు. కనుక యముడి యొక్క విషయంలో ఆయన ప్రత్యక్షం అవ్వటం, ఎమ్మటే వెళ్ళిపోవడమే తప్ప, ఎవరో మహాత్ములు అంటా వచ్చారు, గీతామందిరంలో ఉపన్యాసం చెబుతూ ఉన్నారు, రాండయ్య అని చెప్పి అన్నాం అనుకో, మళ్ళా చాతుర్మాస్యం వస్తుంది కదా, అప్పుడు మళ్ళీ వీళ్ళు పెడతారుగా ప్రోగ్రాం, అప్పుడు స్వామి వస్తాడు కదా, అప్పుడు వస్తాలే అని చెప్పని అంటాడు. ఏమి ఇలాంటి వాటికి వాయిదాలు వేసుకునే అవకాశాలు ఉన్నాయి మనకి. కానీ యముడి యొక్క విషయంలో మాత్రం ఎవరికి కూడా వాయిదాలు వేసుకునే అవకాశమే లేదు. ఆయన ప్రత్యక్షమయ్యాడా అని చెప్పనంటే చాలు, వెళ్ళిపోవాల్సిందే, ఎవరు కూడా ఉండే అవకాశం లేదు. అందుచేత మరి సమస్త జీవులందరూ కూడా కాలానికి లోబడి ఉన్నారు కనుక
మనం మన జీవితంలో జాగ్రత్తను వహించి ఉన్నాము అంటే మనం తీసుకున్నటువంటి యొక్క జాగ్రత్త అంతా కూడా ఈ భౌతిక కాయమై ఉన్నటువంటి యొక్క స్థూల దేహ విషయంలో జాగ్రత్తలు వహించి దీని యొక్క అసలు ఈ దేహమే నేను శాశ్వతముగా ఉంటా అనే భావమేక ఎన్ని దేహానికి మన యొక్క అవసరానికి ఎంత కావాలో అంత సమకూర్చుకుని మిగతా సమయాన్ని తన యొక్క ఉద్ధరణ కోసంగా ఆ కాలాన్ని వినియోగించుకునే విధానం ప్రధానంగా ఉండాల్సినటువంటి యొక్క అంశం అది. అదే సన్యాసం అని చెప్పనంటే, సమ్యక్ న్యాసం సన్యాసం అని చెప్పనంటే నిత్య జీవితంలో సన్యసించాలి, నిత్య జీవితంలో సన్యాస జీవితాన్ని జీవించాలి. నీకు జీవితానికి ఏ మేరకు కావాలో ఎంతవరకు కావాలో ఆ మేరకు సమకూర్చుకుని మిగతా కాలాన్ని నీవు నీ ఉద్ధరణ కోసంగా దాన్ని వినియోగించుకోవాలి కాలాన్ని. కానీ మనం ఆ కాలమంతా కూడా కేవలం ఈ భౌతిక దేహాన్ని పోషించుకోవటానికి, భౌతిక దేహాన్ని కాపాడుకోవటానికి పడే తాపత్రయంతోనే కాలమంతా అయిపోతుందన్నమాట. ఈనాడు చూస్తే పేపర్లలో కుంభకోణాలు అంటారు, తర్వాత స్కాన్లు అంటారు, వేల కోట్లు మింగేశారని చెప్పి మనకి వార్తల్లో టీవీ పెడితే అదే వార్తలు అనుకోండి, పేపర్ తీసినా కూడా మీకు అయ్యే వార్తలు. ఏం కావటం వల్ల కుంభకోణాలు జరుగుతూనే ఉన్నాయి, తప్పించుకుని పోతూనే ఉన్నారు, ఏ కేసులు పట్టడం లేదు. ఇది సామాన్యుడు చేస్తే కోర్టు జైలుకు పోవాలే కానీ ఆ పెద్ద వాటిలో చేసే వాళ్ళకి ఎంతకాలం జైల్లో పెడతామని చెప్పి ఉద్దేశం వదిలిపెట్టేస్తారేమో. కానీ వేల కోట్లే సంపాదించావు, ఏం చేస్తావు చెప్పు? కాపలా కూర్చోవాల్సిందేక. సంపాదించిన తర్వాత భయం, ఎవరు వస్తారో, ఎవరు దోసుకుపోతారో, ఎవరు కొట్టుకుపోతారో అనే భావంతో కాపలా కాయటమే కానీ నీ పని ఇంకోటి ఉందేమన్నా? నువ్వు తినేది ఉన్నదా? లేదు. నిజంగా తృప్తిగా కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోయేవాడు సామాన్యుడే. వీడికి షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, అన్ని వ్యాధులు ఉంటాయి, తినడానికి అవకాశం ఉండదు. వాటిలో ఉప్పు లేకుండా, కారం లేకుండా, సప్పిడిగా తింటే భయం, పండు తినడానికి వీల్లేదు, ఏం తినడానికి వీల్లేదు అని వేల కోట్లు ఉంటాయి. ఏమిదా? ఎంత మోహము, ఎంత అజ్ఞానము. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. పరమాత్మ అంటూ ఉన్నాడు గీతలో, అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. లోకంలో జీవులు మోహంలో పడ్డారు రవి, మోహముతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఉన్న వాస్తవం ఏమిటో, ఉన్న సత్యం ఏమిటో గ్రహించకుండగా ఈ మోహాలలో మునిగిపోయి జీవితం అంతా గడిపేసుకుంటున్నారే కానీ మరి వాళ్ళు పొందేది జీవితంలో ఏమీ లేదని చెప్పని అంటాడు. కాబట్టి మానవ జీవితంలో మనకేంటంటే రెండు ఉన్నాయి దేహాలు, గుర్తుపెట్టుకోండి. ఒకటేమో స్థూల దేహం అన్నాం, ఇంకొకటేమో సూక్ష్మ దేహము అన్నాం. తర్వాత ఆ పైన చూసుకుంటే నేనుగా చెప్పే జీవుడు, బ్రహ్మం దాకా పోవాకండి ప్రస్తుతానికి. బ్రహ్మం ఎప్పుడు ఉంటుంది, అది మనం ఉన్న విధానం ఏంటని చెప్పనంటే జీవభావాన్ని పొంది ఉన్నాము. అజ్ఞాన బద్ధులమై జీవభావాన్ని పొంది ఉన్నాం కాబట్టి ఈ జీవభావాన్ని పొంది ఉన్నటువంటి యొక్క ఈ జీవునికి రెండున్నాయి వస్తువులు. ఒకటి స్థూల దేహము, ఒకటేమో సూక్ష్మదేహము. ఈ స్థూల దేహం అనబడేటువంటిది ప్రారబ్ధానుగుణ్యంగా వచ్చింది. ప్రారబ్ధ కర్మ ఉన్నంత వరకే ఉంటుంది. ప్రారబ్ధ కర్మ అయిపోయిందా ఆ దేహం కాస్త పోతుంది. అయితే ఈ దేహం గలవాడికి ప్రారబ్ధానుగుణ్యముగా జీవితంలో ఎంత లభ్యం కావాలో, ఎంత భోగించాలో అంతే భోగిస్తాడు. ఎంత అధిగమించి సంపదలున్నా కూడా అవి తినే అవకాశాలు మాత్రం ఉండవు. ప్రారబ్ధం యొక్క భాగంలో ఉన్నటువంటి యొక్క భాగం వరకే భోగించాల్సి ఉంటుంది. ఇంకెంతో ఉంది కదా అని చెప్పనంటే అదంతా నువ్వు పొందే అవకాశాలు నీకేం ఉండదు. అట్లా ఉంటుంది అంతవరకే. బ్యాంకుల్లో ఉన్నాయి, దేంట్లో ఉన్నాయి, ఉంటుంది అంతవరకే. కాబట్టి ఒకటేమో స్థూల దేహం, మరొకటేమో సూక్ష్మదేహం. ఈ రెండు ఉన్నాయి. ఈ స్థూల దేహం అనేటువంటిది రెప్పపాటు కాలంలో పోయే వస్తువు. సూక్ష్మదేహం మాత్రమే నీతో అనాది కాలముగా ఉండి పయనించేటువంటి యొక్క వస్తువు. అది మారదు. సూక్ష్మదేహం మారదు. నువ్వు ఏ దేహంలోకి పోయినా ఆ సూక్ష్మదేహముతోనే వ్యవహరించాల్సి ఉంటుంది. అది ఇంద్రియాత్మిక వస్తువు. సూక్ష్మదేహం అంటే గుణాత్మిక వస్తువు. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు, ప్రాణవాయువులు,
మిగతా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర, ఈర్ష, ద్వేష, దంభ, అభిమానం ఇవన్నీ కూడా దాంట్లోనే ఉంటాయి. అలాగా ఈ దేహములో సంపాదించుకున్నటువంటి యొక్క నీ కర్మ, నీ సొత్తు ఉన్నదే, అది పుణ్యమై ఉంటే ఆ సొత్తు ఆ సూక్ష్మ దేహంలో ఉంటుంది. జ్ఞానమై ఉంటే ఆ సొత్తు నీ యొక్క సూక్ష్మ దేహంలో ఉంటుంది. పాపమై ఉంటే ఆ సొత్తు కూడా సూక్ష్మ దేహంలో ఉంటుంది. కాబట్టి మనం ఆ సూక్ష్మ దేహం అనే చిట్టా తెరిచి ఆ సూక్ష్మ దేహం అనేటువంటి యొక్క చిట్టాలో మనం ఎక్కువ శాతంగా మరి పుణ్యం పెట్టామా, జ్ఞానం పెట్టామా, పాపం పెడుతున్నామా అని చెప్పని మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఆ చిట్టా నీ ఎమ్మటే వస్తుంది. ఎవరో చెప్తారు మన వాళ్ళు, అయ్యా మేము తప్పులు చేస్తూ ఉంటే మా యొక్క పుణ్యపాపాలన్నీ కూడా యమలోకంలో ఉండి చిత్రగుప్తుడు రాస్తూ ఉన్నాడు అని చెప్పన్నారు. ఆ విధంగా మరి మనం చేసేటువంటి జీవితంలో ఎక్కువ శాతం మానవుడు యొక్క విధానం చూసినట్లయితే ఎక్కువ శాతం పుణ్యము జ్ఞానం ఉంటుందా లేక పాపం ఎక్కువ శాతంగా ఉంటుందా అని చెప్పని బేరీ చేసుకున్నట్లయితే మనిషి యొక్క సగటు విధానంలో ఎక్కువగా ఈ పాప సంబంధ దాన్నే ఎక్కువ శాతంగా సంపాదించుకుంటాడు. ఎందువల్లంటే ఈ భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తుల మీద, భార్య అనవచ్చు, బిడ్డలు అనవచ్చు, ముద్దు మనవాళ్ళు ఇంకేదో వాళ్ళ మీద ఉన్నటువంటి యొక్క ప్రేమ, వాళ్ళ మీద ఉన్నటువంటి యొక్క మోహం, వాళ్ళు బాగా ఉండాలి, వాళ్ళ కోట్లు మనం సంపాదించి పెట్టాలి, ఇండ్లు కట్టి పెట్టాలి, చదివించి పెట్టాలి, ఏదో ఉంది కదా. అవన్నీ చేయాలంటే మనం ఏవేవో కొన్ని చేయాలి. ఇవన్నీ చేయడం కారణంగా ఏమవుతుందంటే ఆ యొక్క సంపద అంతానేమో వాళ్ళని చేరుతుంది. ఈ యొక్క చేసినటువంటి కర్మ సంబంధ సంపద ఏమో మన యొక్క సూక్ష్మ దేహాన్ని చేరుతుంది. ఈ విధంగా జీవితంలో ఎన్నో తప్పులు చేశాను, ఎంతో పాపాలు చేశాను, ఈ పాపమంతా కూడా మరి పైన ఉన్నటువంటి చిత్రగుప్తుడు లెక్కలో జమేసి ఉంటాడు అని భయంతో అయ్యవారిని అడిగాం. అయ్యవారు చెప్పారు, నాయనా ఓ పని చేయి, నీకు ఆ భయం ఉంది కాబట్టి నీ పాపమంతా కూడా పోయే మార్గం ఒకటి ఉన్నది. ఏమిటంటే చిత్రగుప్త వ్రతం ఒకటి ఉన్నది. చిత్రగుప్త వ్రతం ఒకటి ఉన్నది. ఆ వ్రతం ఆచరించావనుకో నీకు పాపం అంతా పోతుంది, పాపం నీ చిట్టాలు అసలు ఏమి ఉండదు అని చెప్పి అన్నారు. ఎట్లా చేయాలి స్వామి? ఏం చేసేదేముంది కానీ నవగ్రహాలను చుట్టూ పెట్టి మధ్యలో యముణ్ణి చిత్రగుప్తుడిని పెట్టి వ్రతం చేయాల్సి ఉంటుంది. ఆ వ్రతంలో గోదానము భూదానం వీటితో పాటు ఓ బంగారపు పెన్ను, బంగారపు తాటాకు పత్రం, ఆయన రాశాడుగా పైన లెక్క అంతా కూడా పెన్నుతో రాశాడు కదా. కాబట్టి నువ్వు ఉన్నదే ఓ బంగార పెన్ను ఎంత చేస్తా, ఎంతలా ఉండాలి? ఏదో కర్ర పెన్ను మట్టి పెన్ను అయితే ఇంతలా చేయొచ్చు. బంగారు పెన్ను అని చెప్పనగానే ఏమవుతుంది, మనస్సు అక్కడ కుంచుకుపోతుంది. స్వామి బంగారు పెన్ను అని చెప్పన్నావే, ఎంతలా ఉండాలి, ఎంత బారు ఉండాలి అడుగుతాడు. కాబట్టి బంగారపు పెన్ను, బంగారంతో చేసిన తాళపత్రం, అది కూడా బాగా మందంగా ఎడల్పుగా ఉంటేనే నువ్వు ఎంత బాగా పెడితే అంత పుణ్యం పాపం అంతా పోతుంది. నీది లోపించావు అనుకో సగం పాపం పోతుంది. అదే బాగా చేసావు అనుకో ఆయన మెచ్చుకుంటాడు, నీ పాపం అంతా పోతుంది. నీ పాపం పోవాలా, బంగారం ముఖ్యమా నీకు అని చెప్పి అనగానే ఎట్లా తెగించి చేస్తాడు. ఆ విధంగా మరి ఆ వ్రతాన్ని ఆచరించిన తర్వాత లాస్ట్లో అయ్యవారికి గోదానం ఒకటి, భూదానం ఒకటి, సువర్ణదానం, ఈ బంగార పెన్ను పత్రం సమర్పించిన తర్వాత ఏమవుతుందంటే అప్పుడు ఆ వ్రతానికి చిత్రగుప్తుడు మెచ్చుకొని ఆయన చిట్టాలో ఉన్న పాపం అంతా తీసేసేసి పుణ్యం మాత్రమే ఉంచుతాడు. అందువల్ల వాళ్ళు ఏమవుతారు, నేరుగా వన్ వే స్వర్గలోకానికి వెళ్ళిపోవటమే కానీ నరకలోకం వైపు కూడా చూసే అవకాశం కూడా వాళ్ళకిక ఉండదు అని చెప్పని చెప్తారు. ఒకవేళ మీకు కూడా అలాంటి దాని మీద విశ్వాసం ఒకవేళ ఉన్నట్లయితే మరి చూడండి, ఒక పెన్ను ఒకటి చేయండి, బంగారపు తాళపత్రం ఒకటి చేసి ఓపుకుంటే అయ్యవార్లకి ఇస్తే కాస్త వాళ్ళ కుటుంబం కూడా బాగుపడే అవకాశం ఉంటుంది. మీ పుణ్యమా అని చెప్పేసి అని వాళ్ళు కూడా 2 పూట్ల భోజనం చేసుకుని హాయిగా ఉంటారు అయ్యవార్లు కూడా. ఏమి అందుచేత ఇక్కడ ఉన్న వాస్తవం ఏంటంటే చిత్రగుప్త అని చెప్పనంటే చిత్ర అంటే బొమ్మ, గుప్తం అంటే దాయిటం. చిత్రగుప్త నీ మనస్సే చిత్రగుప్తుడు.
నీ మనస్సే చిత్రగుప్త. నువ్వు ఏవేవైతే చేశావో ఆ మొత్తం లెక్కంతా కూడా నీ సూక్ష్మదేహంలో నీ మనస్సులో ఉన్నది. బ్లాక్ బోర్డు మీద రాస్తాం కదా, చెరిపేసుకోవచ్చు. దీంట్లో చెరిపేసి వద్దాం. ఎవరికి తెలియకుండా చేశావు, నీకు తెలియదా? గురువు గారు శిష్యులను ఆజ్ఞాపించాడు, నాయనలారా మీ అందరికీ కూడా పండ్లు, మంచి రసాల పండ్లు ఇస్తున్నాను, మామిడికాయ పండ్లు, ఎవరూ చూడకుండా పోయి తినరా అని చెప్పనంటే ఉన్న 10 మంది పిల్లలు కూడా తీసుకుని ఒకడు చెట్టు సాటున, ఒకడు పుట్ట సాటున, ఇంకోటి గుట్ట సాటున, కొండ సాటున, కుండ సాటులను కూర్చొని బాగా రసాల కాయ కదా మామిడికాయ బాగా జుర్రేసి తెక్కి కూడా బాగా చీకి వారేసి ఆడే పడేసి, గురువుగారు ఎవరు చూడలేదు, నేను మాత్రం తిన్నా అని చెప్పిన అన్న. ఇట్లా 9 మంది తినొచ్చారు, 10వ వాడు మాత్రం ఆ పండు పట్టుకొచ్చాడు. ఎవరు నీకే వచ్చిందిరా? అందరూ కమ్మగా జురుకుని తెంకి కూడా బాగా చీకి పారేసి వచ్చారే, నీకేం బాగాలేదా పండు, నీకు అయిష్టం ఆ పండు ఏమన్నా అని చెప్పి అడిగితే, స్వామి గారు మీరు చెప్పింది ఏమిటి, ఎవరు చూడకుండగా అని చెప్పి అన్నారు కదా. నాలో ఉన్న భగవంతుడు ఉన్నాడు, తనలో ఉన్న భగవంతుడు. ఎవడెరుగగున్న ఈశ్వరుడెరుగడా విశ్వదాభిరామ వినురవేమ. ఎవడెరుగకున్న ఈశ్వరుడెరుగడా, లోన సాక్షి మాత్రంగా భగవంతుడు ఉన్నాడు. అంతరాత్మ అని చెప్పి అంటాం వల్ల, అంతరాత్మ ప్రబోధం అని చెప్పి అంటాం వల్ల ఏమి, నువ్వు ఏదన్నా చేయబోతూ ఉంటే నీకు లోపల నుంచి సందేశం వస్తుంది, అరే జాగ్రత్త, నువ్వు ఆలోచించుకో, ఒకసారి చేయబోతూ ఉన్నావు, తర్వాత నీ ఇష్టం అని నీకు లోపల నుంచి ఒక ప్రేరణ వస్తుందన్నమాట. మనమేం చేస్తామంటే ప్రేరణను కాస్త గుడ్డ కప్పేసి, నువ్వు ఉండవయ్యా నాకు చాలా అవసరాలు ఉన్నాయంటాడు వీడు. ఏమి ఆయన గారిని లోన పడేసేసి ఈ బయట పనులు చేస్తూ ఉంటాడు. కనుక లోకంలో మానవుడు తాను చేసేటువంటి ఏ పనులు అయితే ఉన్నాయో ఆ పనులు మనస్సు అనేటువంటి యొక్క వస్తువుకు తెలియకుండా చేయగలిగితే నీకు పాపం అనేది అంటే అవకాశాలు లేవు. చేయగలమా? మనస్సు అనేటువంటి యొక్క వస్తువుకి తెలియకుండా చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఆలోచించండి. అట్లా చేయగలిగితే నువ్వు ఏ పాపం చేసినా నిన్ను అంటే అవకాశాలు లేవు. లేదండి మనస్సు అనే వస్తువు లేకుండా, దాని యొక్క ప్రమేయం లేకుండా చేసే అవకాశాలు లేవండి అని అనవచ్చు. ఒకవేళ సరే ఓ పని చెయ్యి, ఒకవేళ మనస్సు అనేటువంటి యొక్క వస్తువు లేకుండా చేసే అవకాశాలు లేవని చెప్పి అన్నప్పటికీ మనస్సులో ప్రింట్ కాకుండా చేసే అవకాశం ఉందేమో చేయవు. ఒకవేళ మనస్సులో ప్రింట్ కాకుండా చేసే అవకాశాలు ఉన్నాయా? లేవు. నువ్వు ఏ పనన్నా చెయ్యి, ఆ ప్రింట్ అయిపోతుంది దాంట్లో. సరే ఓ పని చెయ్యి, అయ్యా మనసులో ప్రింట్ అయిపోతాయండి, అవి పడకుండా ఏం చేసే అవకాశాలు లేవు. సరే ఒకవేళ పడతాయి, ఒకవేళ పడ్డటువంటి యొక్క ముద్రలను చెరిపేసాయి. 3వ పాయింట్, చెరిపేస్తావా? చెరిపేసావా? ఏమండి మీరు అట్లా అంటారు కానీ మేము జీవితంలో ఎన్నో చేశాం, ఏడున్నాయి చెప్పండి. మేము జీవితంలో ఎన్నో చేశాం, ఏడున్నాయండి? ఎక్కడికి పోవు. నువ్వు కాశీలో చదువుకున్నావు, చిన్నప్పుడు కాశీకి పోయావు, కాశీ విశ్వవిద్యాలయంలో చదువుకున్నావు, 10 ఏళ్ల కాలం కాశీలో బ్రహ్మచారిగా వటుడుగా ఉన్నావు, చదువుకున్నావు. మరి విద్యాభ్యాసం పూర్తయిపోయింది, తిరిగి మరలా అక్కడి నుంచి సిద్దిపేటకు వచ్చేసావు, అమ్మ నాన్న ఇంటికి వచ్చేసావు. వాళ్ళు తగినటువంటి విధానంగా, సాంప్రదాయిక విధానంగా అమ్మాయిని చూసి పెళ్లి చేశారు, సంసారాన్ని కొనసాగించావు. మరి బిడ్డలు పుట్టారు, వాళ్ళు పెరిగి పెద్దయ్యారు, వాళ్ళకు కూడా ఇంటి వాళ్ళగా చేశావు. వృద్ధాప్యం వచ్చింది, నీకు అనిపించింది మనం కాశీలో ఒకప్పుడు ఉన్నాము, ఈ శేష జీవితాన్ని కూడా కాశీలో గడిపేస్తే పోతుంది. కాశ్యా మరణాన్ముక్తి, ఉత్తమమైనటువంటి పుణ్యక్షేత్రం కాబట్టి ఈ శేష జీవితాన్ని కాశీలో గడిపేటువంటి యొక్క ఉద్దేశంతో ఈ సంసారానికి స్వచ్ఛ చెప్పి చక్కగా మరి బయలుదేరి కాశీకి వెళ్ళాడు. కాశీ వెళ్ళినప్పుడు ఆ గంగా ఒడ్డున సంచరిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ కదా మనం చదువుకున్నది,
ఈ వీధిలో కదా మనం వస్తూ పోతూ ఉన్నది. మన పాఠశాల ఇక్కడ ఉంది కదా, అన్నీ రావట్లా లోపల నుంచి. ఇంతకాలం ఏమయ్యాయి? దాంట్లో ఉన్నాయి, లోన అనగారి ఉన్నాయి. సందర్భం వచ్చిందా అంటే మళ్ళా మొత్తం జ్ఞాపకానికి వస్తూ ఉంటాయి. అందువల్ల మనం చేసేటువంటి ప్రతి కార్యం యొక్క సంబంధ ముద్రలు సూక్ష్మదేహంలో ప్రింట్ అవుతాయి. దానినే వాసనా సంబంధ వాసనలు అన్నారు, సంస్కారములు అన్నారు, అవే ముద్రలు అన్నారు. అవి పుణ్య సంబంధమై ఉండవచ్చు, పాప సంబంధమై ఉండవచ్చు. కాబట్టి మనం చేసే ప్రతిదీ కూడా మన మనసు అనేటువంటి యొక్క చిత్రగుప్తుడు లెక్క రాసేస్తూ ఉన్నాడు. మన లెక్క మనమే రాసుకుంటూ ఉన్నాం. మన లెక్క రాయటానికి ఆయనకేం పని పెట్టిందండి? ఒకవేళ రాయాల్సి వస్తే ఎంతమంది రాయాలి? ఇప్పుడు భారతదేశ జనాభా మొత్తం 110 కోట్ల జనాభా. ఎంత? 20కి పోయిందా? 120 కోట్ల జనాభా భారతదేశ జనాభా. మరి ఇంతమంది మొత్తం రాయాలకు రాసేట్లయితే కొంతమంది రాస్తాడా? 120 కోట్ల మంది జనాభాకి లెక్క రాయాలని చెప్పి అన్నట్లయితే ఎన్ని పట్టీలు ఉండాలి, ఎన్ని పెన్నులు ఉండాలి, ఎన్ని చేతులు ఉండాలి? ప్రతి ఒక్కడు ఏదో సమయం తప్పో ఒప్పో చేస్తూనే ఉంటాడు. ఒకవేళ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళ లెక్కంతా ఆయన రాస్తూ ఉన్నట్లయితే మరి అమెరికా, రష్యా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఇండోనేషియా, ఐరోపియా, స్విట్జర్లాండ్ ఉన్న ఈ దేశాలకు ఉన్న మరి వాళ్ళ లెక్క కూడా రాయొద్దా? ఇంక వేరే వాళ్ళు ఉంటారా ఆ లెక్కకేమన్నా? మానవ సముదాయం అంతా ఒకటే, ప్రపంచమంతా పరమాత్మ నిర్మాణమే. ఎక్కడ ఉన్నా, ఏ భూగడ్డ మీద ఉన్నా సమస్త మానవ సముదాయానికి ఆయన నియంత, ఆయనే యొక్క పోషకుడు. అందుచేత ఏమిటయ్యా లెక్క అంటే ఎవరి లెక్క వాళ్ళే రాసుకుంటూ ఉన్నాం. మనం పోతూ పోతూ ఆ చిట్టా పట్టుకెళ్తాం. ఎవడి చిట్ట వాడి చేతిలోనే ఉంటుంది. ఎవరి పుణ్యం వాళ్ళ సూక్ష్మదేహంలోనే రచింపబడి ఉంటుంది. నీ పుణ్యం చేస్తావా, పుణ్యం రాసుకుంటావు, పాపం చేస్తావా, పాపం రాసుకుంటావు, సూక్ష్మదేహంలో ఉంటుంది. ఆ కర్మానుగుణ్యముగా నువ్వు ఉన్నదే భవిష్యత్తు దేహాలకి, భవిష్యత్తు లోకాలకి ఈ నువ్వు చేసిన కర్మ ఆధారపడి ఉన్నది. కాబట్టి భవిష్యత్తులో మన యొక్క సూక్ష్మదేహాన్ని, మన యొక్క జీవన విధానాన్ని పతన మార్గంలోకి లాక్కుపోతూ ఉన్నామో, లేక మన భవిష్యత్తు యొక్క సంబంధ సూక్ష్మదేహాన్ని ఉన్నతమైనటువంటి యొక్క స్థాయిల్లో తీసుకుపోతూ ఉన్నామో, మనం ఆచరించేటువంటి కర్మలను బట్టే ఉంటుంది. కాబట్టి అయ్యా జాగ్రత్త, నువ్వు సంపాదించుకునేటువంటి యొక్క కర్మ అనే ధనము అది నల్ల ధనమా, వైట్ ధనమా నువ్వు చూసుకోవలసింది. ఆ ధనము నీది, ఆ సంపద నీది. ఇంట్లో అమ్మ నాన్న కాలం చేశారు, అన్న తమ్ముడు మిగిలి ఉన్నారు. తమ్ముడు అన్నాడు, అన్న అమ్మ నాన్న గతించారు, ఈ ఆస్తులు కలిసిపోయి ఉన్నాయి, ఈ పొడతో ఇద్దరం ఏరు కావాలి, 2 భాగాలుగా చేసేమన్నాడు. చిన్నవాడు పెద్ద అయింది. దాంతో ఏమైంది? ఉన్న ఇల్లు 2 భాగాలు అయిపోయింది. ఇంట్లో ఉన్న పాత్రలు కూడా 2 భాగాలు అయిపోయాయి. ఉన్న డబ్బు 2 భాగాలు అయిపోయింది. నగలు ఇంకా అలాంటివన్నీ కూడా 2 భాగాలు చెప్పాడు తమ్ముడు. అన్న ఇప్పుడు కంబైన్డ్గా ఉండే విధానమే ఉండకూడదు. నీది నీదే, నాది నాదే, నీ బతుకు నీదే, నా బతుకు నాది, 2 అయిపోవాలి, 2 భాగాలకు అయిపోవాలి. ఇంట్లో ఒక రూల్ ఉంది, ఏం చేయమంటావురా అన్నాడు. చేసేయి, 2 భాగాలు అయిపోవాలని చెప్పి అనుకున్నా. 2 భాగాలు, పచ్చడి బండ ఒకటే ఉన్నది, ఏం చేయమంటారు? చెయ్యి, 2 భాగాలు. ఇంట్లో ఒక ముసలమ్మ ఉన్నది, కంబైండ్గా. ఏరా తమ్ముడు అన్నాడు, అయిపోవాలి, ఉంటాను వీల్లేదు. అయితే ఆ ఇంట్లో ఒక మంచి జెర్సీ ఆవు అన్నమాట, మంచి పొదుగు ఇంతలావు. ఉదయం పూట 10 లీటర్లు, సాయంత్రం పూట 10 లీటర్లు ఇస్తూ ఉందన్నమాట. అన్న ఆగు, కొంచెం ఆగు, ఆలోచించే విషయం ఇది అంటాడు. కొంచెం జెంటిల్మెంట్ వీడు, చిన్నవాడు. పెద్దవాడికి అంత ఉండదు, రెండో వాడికి బాగా ఉంటుంది, తెలియదు అన్నమాట. అన్న కొంచెం ఆగు, ఏమిటంటే నువ్వు అగ్రజ, నేను కనిష్ట, అందువల్ల ముందు భాగం నువ్వు మేత వేసుకుంటూ ఉండు, నేను వెనకాల భాగం
అగ్రజ కాబట్టి ముందు భాగం నీది, కనిష్ట కాబట్టి వెనకాల భాగం నాది. నువ్వు మేత వేసుకుంటూ ఉండు, నేను పాలు పిండుకుంటూ ఉండు. కాబట్టి మనకేదైనా భౌతిక సంపదలు ఉన్నట్లయితే అట్లా పోయేయే కానీ మనకు సూక్ష్మ దేహానికి సంబంధించిన సంపద ఉన్నట్లయితే, సంపద ఉన్నట్లయితే ఆ సంపద మన యొక్క రాబోయే జీవితకాలాన్ని రక్షించేదిగా ఆ సంపద. వనే రణే శత్రు జలాగ్ని మధ్యే మహార్ణవే పర్వతమస్తకేవ సుప్తం ప్రమత్తం విషమశ్చితం వా రక్షంతి పుణ్యాని పురాకృతాని. రక్షంతి పుణ్యాని పురాకృతాని. గతంలో చేసి ఉన్న పుణ్యం ఏదైనా ఉంటే అట మనల్ని ఆ పుణ్యం కాపాడుతుందని చెప్పి అంటాడు. పౌర్వదైహికం పూర్వాభ్యాసేన తైనైవ, గీతారో అధ్యాయం. పూర్వజన్మలు నువ్వు చేసి ఉన్నట్లయితే నిన్న ఆ కర్మ కాపాడుతుందిరా అని పరమాత్మ అంటాడు భగవద్గీత 6వ అధ్యాయంలో. మచ్చిక జీవుల పెద్ద మైల సంతలలోన వెత్సపు కర్మధనము ఇలువ చేసి. ఇది అన్నమాచార్యుల వారు ఆ కీర్తనల్లో రచించాడు. అది మనకి గొప్ప మాట. ఇది మచ్చిక జీవుల పెద్ద మైల సంతలలోన వెత్సపు కర్మధనము విలువ చేసి పచ్చడాలుగా కుట్టి పొలు వెంకటపతి ఇచ్చకొలదులా అమ్మే ఇంటి బేహారి. ఇచ్చకొలదులా అమ్మే ఆ పంచభూతములచే నిర్మాణం చేయబడ్డటువంటి యొక్క ఈ వస్త్రములను తల్లి గర్భములలో ఆయన అమ్మకాన్ని పెట్టాడు. ఈ పోయిన జీవులు ఈ డబ్బు ఉన్నది, బాగా డబ్బు ఉందనుకోండి, అరే మానవ దేహం వస్తుందిరా నీకు తీసుకోమంటాడు. అంత డబ్బు లేకపోయిందనుకో గార్ధప దేహం వస్తుందిరా తీసుకోమంటాడు. అంత డబ్బు లేకపోతే సునక దేహం వస్తుందిరా కాబట్టి వాళ్ళ కర్మానుగుణ్యముగా వచ్చేటువంటి విధానం అని చెప్పనే భావన మనకు అన్నమాచార్యుల వారు మంచిగా అసలు దాంట్లో కీర్తనల్లో నిజంగా అన్నమాచార్యుల వారి కీర్తనలన్నీ కూడా వైరాగ్యపరంగా, జ్ఞానపరంగా, తత్వపరంగా చాలా ఉన్నాయి. స్వామివారి మీద భక్తిపరంగా ఉన్నాయి. అయినా వైరాగ్యపరంగా ఉన్నటువంటివి కూడా చక్కగా ఆయన మనకి రచించి అందించాడు. పంచభౌతికమైన భవనంబు దేహంబు పురుషుండు దీనిలో పూర్వకర్మవశముననొకవేళ వర్తించు. దీపించు దరి అయిన ఒకవేళ తొలగిపోవు. చెడనేని దేహంబు చెడుగాని పురుషుండు చెడడాతనికి ఇంత చేటు లేదు. దేహమునకు దేహపుంజమునకు వేరుగాని ఏకత్వంబు కానరాదు. పాంచభౌతికమైన భవనంబు దేహంబు. భాగవతంలో చక్కటి అంశం ఇది. పాంచభౌతికమైన భవనంబు దేహంబు. ఈ దేహమట పంచభూతాత్మిక భవనము అన్నాడు. ఈ భవనము అనేటువంటి విషయాన్ని గురించి గంటి క్షేత్రస్వామి గారు చాలా మంచిగా ఆయన ఒక మాట చెప్పుకొస్తాడు. చూడండి, మనం గృహాన్ని ఏమంటాం? భవంతి అంటాం. మేడ లేదా భవనము. ఇక్కడ ఆయన ఆ పదం వాడాడు, భవనం అన్నాడు. ఇది దేహం, భవనం ఇల్లు అని వ్యవహారం చేస్తాం మనం. కాబట్టి భవనము అన్నారు. భవనము అన్నప్పుడు ఏంటంటే భ ప్లస్ వనం, భవనం. భా అంటే బ్రహ్మం, భా అంటే బ్రహ్మ విద్య, బ్రహ్మతత్వం, బ్రహ్మజ్ఞానం. ఎవరి యొక్క గృహములో ఈ భగవత్ సంబంధమై ఉన్నటువంటి యొక్క విచారణ, భగవత్ సంబంధమై ఉన్నటువంటి యొక్క ధ్యానము, భగవత్ సంబంధమై ఉన్నటువంటి పూజ కలిగి ఉంటుందో ఆ గృహమట భవనము అన్నాడు. భగవత్ సంబంధమై ఉన్నటువంటి యొక్క విచారణ, భగవత్ సంబంధమై ఉన్నటువంటి యొక్క సంస్కారము, భగవత్ సంబంధమై ఉన్నటువంటి యొక్క భావనలు లేకుండగా ఉన్నటువంటి యొక్క ఆ గృహం ఏమవుతుందయ్యా అంటే బకారం లోపించినట్లయితే పక్కనే ఉన్నది వనం. ఆ ఇల్లు ఒక వనం. వనంలో ఏముంటాయి? పులులు, సింహాలు, శార్దూలాలు ఎప్పుడు కూడా భయానకంగా, బీభత్సంగా, భీకరంగా అరుపులు, కేకలు, కొట్లాట్లు, ఒకటొకటి కలహించుకోవటాలు ఇవన్నీ ఉంటాయిగా అరణ్యంలో చూసినట్లయితే.
ఏ యొక్క గృహములో అయితే భగవత్ సంబంధ సంస్కారము, భగవత్ సంబంధ విచారము, భగవత్ సంబంధ గోష్ఠి, భగవత్ సంబంధ సంస్కారం లేకుండా ఉన్నటువంటి గృహాలలో కూడా ఏముంటుందయ్యా అని చెప్పనంటే అందరూ కూడా సింహాలై, పులులై, ఎప్పుడు కొట్లాటలు, తిట్టుకోటాలు, కొట్టుకోటాలు, వైషమ్యములు, విరోధ భావాలు, సామ్యత లేకపోవటం, సఖ్యత లేకపోవటం, ఒకరికొకరికి పొందికలు లేకపోవటంగా ఆ కుటుంబం గడిచిపోతుంది. మనం చూసినట్లయితే ఈ లోకంలో చాలా కుటుంబాలలో శాంతి లేదు. లెగిసిన కాడి నుంచి వైవిధ్య భావాలు, విరోధ భావాలు, వైషమ్య భావాలు, సామ్యత లేకపోవటం, ఎవరి యొక్క సంస్కారముతో వాళ్ళు ప్రవర్తించటం, ఈ విధంగా ఆ గృహాలలో శాంతి లేకుండా, సుఖం లేకుండా పోయే విధానాలుగా ఉన్నాయి. కాబట్టి ఆ గృహం శాంతిగా ఉండటం అని చెప్పనంటే ముఖ్యంగా యజమాని సంస్కారం గలవాడై పిల్లలకు కూడా అట్టి ఆ సంస్కారాన్ని నేర్పాలి. మనం మన పిల్లలకు సంపదలను ఇవ్వాలా, సంస్కారం ఇవ్వాలా? ఈనాడు ఏదిచ్చే భావంతో సమాజం అంతా పయనిస్తుంది చెప్పండి? ఏ కుటుంబంలో సంస్కారం ఇచ్చే విధానంగా ఉన్నాయో వాళ్ళకు వాళ్ళే బెరీజులు వేసుకోవాలి. కనుక సంపదలు ఇస్తే సుఖపడరు, సంస్కారం ఇస్తే వాళ్ళు జీవితంలో సుఖపడతారు. సంస్కారం వ్యక్తిత్వమును పెంపొందింపజేస్తుంది, వ్యక్తిని చక్కగా నడిపిస్తుంది. ఒక పూట తిన్నా తినకపోయినా వాడు చాలా ఆనందంగా, శాంతిగా, సుఖంగా ఉంటాడు. కాబట్టి మన భారతదేశంలో ముఖ్యంగా మహాత్ములు ఇచ్చింది ఏమిటి అంటే జ్ఞాన సంపద, జ్ఞాన సంస్కారం. చిన్నప్పుడే మరి పూర్వకాలంలో చూస్తే బిడ్డలకు చిన్నప్పుడే సంస్కారాన్ని ఇచ్చేవారు. హిరణ్యకశిపుడు, ఇది మనం చెప్పుకుంటున్నాం కథ, దీంట్లోనే మరి చూడండి. హిరణ్యకశిపుడు గర్భాన్ని పుట్టాడు ప్రహ్లాదుడు. మరి వారు పరమ భక్తుడైపోయాడు. కారణం ఏంటి అంటే వాడు ఆశ్రమంలో తల్లి పెరిగింది. నారద మహర్షి ఆశ్రమంలో ఆమె ఉంది కాబట్టి ఆ మహాత్ముల యొక్క వేదఘోష, యజ్ఞవాటికలలో సేవలు చేయటం, మహాత్ముల యొక్క సందేశాలని వినటం, ఇవన్నీ చేసింది కాబట్టి లోన ఉన్నటువంటి వాడు కూడా అట్లాగే ఆ సంస్కారవంతుడుగా తయారు కాగలిగాడు. అందుచేత ఏంటంటే తల్లి గర్భవతులుగా ఉన్నప్పుడు కూడా వాళ్ళకి మంచి మంచి నారాయణ శతకం లాంటి మంచి మాట వినిపించినట్లయితే లోన ఉన్నటువంటి వాడు తల్లి తినేటువంటి యొక్క ఆహారంతో పాటు తల్లి వినే శబ్దాలు కూడా లోన అతడు ఆలకించే అవకాశం ఉంటుంది. సంస్కారం చిన్నప్పటి నుంచి వాడికి వచ్చే అవకాశము ఉంటుంది. కాబట్టి మన గృహములలో ప్రధానముగా మనం సంస్కారం కలిగి పిల్లలకు కూడా అలాంటి యొక్క భగవద్గీత శ్లోకాలు నేర్పడము, భాగవత సంబంధ శ్లోకాలు నేర్పడము, వేమన పద్యాలు నేర్పడము, ఇంకా భతృహరి నీతి శతకం లాంటి శ్లోకాలు నేర్పడము, సుమతి శతకం, చిన్న చిన్నవి మంచి మంచి కొన్నైనా వాడికి నేర్పినట్లయితే అవి పెరిగిన తర్వాత వాడికి జ్ఞానజ్యోతులుగా వాడు మంచి మార్గంలో తీసుకుపోయేవిగా ఉంటాయి. లోన పడ్డ శ్లోకాలు మళ్ళీ మర్చిపోయే అవకాశాలు ఉండవు. పెద్ద అయిన తర్వాత కంఠస్థం చేయటం అంటే అవి ఉండవు. ఒకవేళ కంఠస్థం చేసినా ఆ శ్లోకాలు కొద్ది కాలంలో కింద పాదం పోతుంది, పై పాదం ఏదో పాదం పోతుంది, ఒక పాదమే ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే భవనం, మన భవనములో భగవత్ సంబంధమై ఉన్నటువంటి ఇదిగా ఉందా అంటే అది భవనము అన్నారు. భగవత్ సంబంధం లోపించిందా అంటే అది వనం, అరణ్యం అయిపోతుందన్నారు. పాంచభౌతికమైన భవనంబు దేహంబు, ఈ దేహం కూడా భవనమే. నవద్వారే పురే దేహే, నవద్వారములు కలిగి ఉన్నటువంటి యొక్క శరీరం భవనము. ఈ భవనంలో ఏముండాలంటే నిరంతరముగా భగవత్ సంబంధ విషయాలు వినాలి, భగవత్ సంబంధ విషయాలు మాట్లాడాలి, భగవత్ సంబంధమై ఉన్నటువంటి యొక్క పరమాత్మిక సంబంధ స్మరణ ఉచ్చారణ చేయాలి, లేదా భగవత్ సంబంధమై ఉన్నటువంటి యొక్క ధ్యానాన్ని అనుష్ఠించాలి. ఏదో ఒక సమయంలో ఏదో ఒక రూపకంగా మన మనస్సు పరమాత్మ వైపుకు తిరిగి ఉండాలి. విమానం ఏ దిక్కులో పోతూ ఉన్నప్పటికీ కూడా దాని యొక్క ముళ్ళు ఉత్తర దిక్కునే చూపిస్తుంది. అది చూపిస్తుంది కాబట్టి ఇటు గమ్యం చేరుకుంటూ ఉన్నాడు. వినిమీదులోకి పోయిన తర్వాత ఆ ముళ్ళు కాస్త పోయిందనుకోండి, వాడు ఎడిపోవాలేక సముద్ర గర్భంలో పోతూ ఉన్నాడు. ఎడిపడ్డా సముద్రమే కనపడతా ఉన్నది. ఈ ముళ్ళేమో ఆగిపోయింది. ఉత్తర దిక్కేదో దక్షిణ దిక్కేదో కనపడటం లేదు. ఎడిపోవాలి. ఆ విమానంలో ఆయిల్ ఉంటే వాడు పోయి 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 ఇక ఆఫ్రికానో లేకపోతే ఇంగ్లాండో ఇండోషియానో ఏదో దేశం మొత్తం చేరుకుంటాడు.
ప్రాణాపాయం లేకుండగా. అందువల్ల అది విమానం ఏ దిక్కుకు పోతూ ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క ముళ్ళు ఉత్తర దిక్కునే చూపిస్తున్నప్పుడు గమ్యం చేరేగా విధానంగా మన యొక్క జీవితంలో మన మనస్సు అనేటువంటి యొక్క ముళ్ళు కూడా పరమాత్మ వైపుకే తిరిగి ఉండాలి. నువ్వు ఏ కార్యమన్నా చేస్తూ ఉండు, మన మనస్సు లోపల పరమాత్మ యొక్క సంబంధ స్మరణ, పరమాత్మ సంబంధటువంటి యొక్క భావన, ధ్యానం చేయగలిగితే ఉత్తమం. అది చేయలేకపోతే కనీసం జపమన్నా చెయ్యి. ఏమి అవి కనుక లేకపోయిందా అంటే మన మనస్సులో ఏ వస్తాయి ఆలోచనలు, తిక్క ఆలోచనలన్నీ పడతా ఉంటాయి. అందుచేత అలాంటి యొక్క ఆలోచనల యొక్క బారిన పడకుండా మనస్సుని కాపాడుకోవటం అని చెప్పన్నట్లయితే మన మనస్సును పరమాత్మ యొక్క వైపుకు తిప్పగలిగితే అది భగవత్తత్వంతో ఉండటం అవుతుంది. అలాంటి భగవత్తత్వంతో ఉన్నటువంటి యొక్క వారి యొక్క దేహం భవనం. భగవత్తత్వమును లోపించి ఉన్నట్లయితే వారి దేహం ఏమవుతుంది? వనం. వారి దేహమే వనం, అరణ్యం. ఆ అరణ్యంలో ఉన్నటువంటి యొక్క సింహాలు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర, ఈర్ష ఇవన్నీ కూడా పెద్ద పెద్ద సింహాలు. మనం చూసేటువంటి యొక్క చరిత్రల్లో పెద్ద పెద్ద గొప్ప గొప్ప మహామహా యోధానుయోధులుగా భావించే వాళ్ళందరూ కూడా ఒక్కొక్క గుణం యొక్క ప్రభావానికి నామరూపాలు లేకుండా వెళ్ళిపోయారు. కీచకుడు సామాన్యుడా? వాడు సింహబలుడు, వాడి పేరే సింహబలుడు అన్నమాట. విరాట్ నగరానికి వాడే ప్రభు. ఏదో నామక విరాట్ రాజు ఉన్నాడే కానీ వ్యవహారం అంతా కూడా మరి అతనిది. అలాంటి యొక్క సింహబలుడు ఎందువల్ల పోయాడయా? కామం అనే ఒక గుణానికి లోబడ్డాడు. సైరంధ్రి అక్కగారు ఆమె కూడా చెప్పింది, తమ్ముడు అలాంటి లోను కామాక, అలాంటి భావాలకు పోమాకరా, అరాచకం వస్తుంది అని చెప్పి ఆ అక్క చెప్పింది. ఆయన కూడా చెప్పాడు, విరాట్ రాజు కూడా, వాడే వినలా. తర్వాత సైరంధ్రి ఆమె చెప్పింది, వినలా. చివరికి ఏమైపోయాడు? భీముడి యొక్క చేతిలో మాంసపు ముద్ద అయిపోయాడు. దుర్యోధనుడు అసూయ గుణం వాడికి. ఒక్క అసూయ గుణం కారణంగా సమస్త రాజ్యమంతా మొత్తం కూడా ఏం మిగలకుండగా భీముడు అనబడేటువంటి యొక్క యముని చేతిలో 100 మంది హతమయ్యారు. మనం చరిత్ర చూసినట్లయితే ఒక్కొక్క గుణం, రావణ బ్రహ్మ తీసుకోండి, దుర్యోధనుడు కానీ దుశ్శాసనుడు కానీ అందరూ కూడా మహామహా యోధులు, గొప్ప తపో సంపన్నులే. అయినప్పటికీ కూడా లోన ఉన్నటువంటి ఆ గుణాల దెబ్బకు ఎవరో కూడా తట్టుకోలేకపోయారు. కామ, క్రోధ, ఉద్భవ వేగం. గీత పరమాత్మ అంటాడు, శక్కునుమతి హైవయస్సోఢం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామ క్రోధ ఉద్భవం వేగం అంటాడు. కామ ఉద్భవ వేగం, క్రోధ ఉద్భవ వేగం, మోహ ఉద్భవ వేగం, అసూయ ఉద్భవ వేగం. ఆ వేగానికట ఎవరైనా కూడా లోను కావాల్సిందే, పతనావస్థలో పోవాల్సిందే. కాబట్టి మరి ఆ లోన ఉన్నటువంటి యొక్క ఆ గుణాలని జయించాలి అని చెప్పన్నట్లయితే వారి శరీరము భగవత్ సంబంధమై ఉన్నటువంటి యొక్క సంస్కారముతో, భగవత్ సంబంధమై ఉన్నటువంటి యొక్క జ్ఞానముతో, భగవత్ సంబంధమై ఉన్నటువంటి యొక్క ధ్యానము కలిగి ఉన్నటువంటి వారి యొక్క ఆ శరీరం కూడా చక్కటి భవనముగా బ్రహ్మతత్వముతో ఉండేటువంటిదిగా ఏర్పడుతుంది. పాంచభౌతికమైన భవనంబు దేహంబు, పాంచభౌతికమైన భవనంబు దేహంబు. పరమాత్మ నిర్మాణం కూడా అద్భుతంగా ఉందండి. ఆ శరీరం ఎంత అద్భుతము అని చెప్పనంటే వాడు వదిలిపోవటానికి కూడా మనసు రావటంలా. వదిలిపోవాలంటే ఇష్టపడుతున్నావా? అన్ని దాంట్లోనే అటాచ్మెంట్ అంటాం కదా మనం, అటాచ్డ్ ఉన్నాయా అని చెప్పి అడుగుతారు మన వాళ్ళు. అన్నీ చక్కగా పై అంతస్తు ఖాళీగా ఉన్నది, టూలెట్ అన్నాడు, ఎవరో వచ్చారు, అద్దెకి కాంట్రాక్ట్ బాండ్ రాసుకున్నారు, 5 ఏళ్ల కాలం పాటు ఉంటా అని చెప్పి అన్నాడు. ఆ గృహంలో ప్రవేశించాడు. లోనకపోతే ఇంద్రభవనంలాగా ఉన్నది, అంత మార్బుల్ పరిచి ఉన్నది, చక్కగా అన్నీ కూడా కుళాయిలు కూడా బంగారు పోతేసి ఉన్నాయి. ఆ పడగీది బాగా ఉన్నది, కిచెన్ హాల్ బాగా ఉన్నది, పూజా మందిరం ఉన్నది, కామన్ హాల్ ఉన్నది, ఉయ్యాలలో ఉన్నాయి, అక్కడ కుర్చీలు ఉన్నాయి, సోఫాలు ఉన్నాయి,
అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఆ విధంగా కొద్ది కాలం ఉండగానే ఏమైంది మనసుకి, నాదే ఇది ఇల్లు అంటాడు వాడు. వచ్చింది అద్దెకే, ఇవన్నీ బాగా ఉండటంతో నాదే ఇల్లు అంటాడు వాడు. కొద్ది కాలం అయింది, యజమాని వచ్చాడు, అయ్యా మన బాండు ప్రకారంగా కాలం సమీపిస్తూ ఉన్నది, నువ్వు ఖాళీ చేయాలయ్యా అన్నాడు. ఏం ఖాళీ చేసేది, ఇల్లు నాదైతే అంటాడు వాడు. సిటీల్లో ఇండ్లకు అద్దెకి ఇస్తే వాళ్ళు ఖాళీ చేయటం వల్ల, బెంగళూరులో నాకు తెలిసినటువంటి వాళ్ళు పై అంతస్తు ఖాళీకి అద్దెకి ఇస్తే వాడు ఖాళీ చేయడానికి 5 లక్షలు ఇచ్చారు ఇంటి వాళ్ళు. కోర్టుకు పోయారు, ఆ వాయిదాలు పడతా ఉన్నాయి. ఏం తిరిగేది కోర్టులకి, వాడు ఖాళీ చేయటం వల్ల నాకు అవకాశం లేదు చేయను అంటాడు వాడు. ఇట్లా ఉంటాయి సిటీల్లో. అద్దెకి ఇవ్వటం ఒక విధానం, ఖాళీ చేయటం మరొక విధానం అయిపోతుంది అన్నమాట. వీడు ఖాళీ చేయటం లేదు. పెద్దవాళ్ళతో చెప్పించాడు, పెద్దవాళ్ళు చెప్పారు, మధ్యవర్తులు చెప్పారు, ఖాళీ చేయలా. స్టేషన్కు పోయాడు, ఖాళీ చేయలా. కోర్టుకు పోయాడు, తిరిగాడు. ఎప్పుడో తీర్పు వస్తే అది ఆ బలంతో వచ్చి అట్లాగా బయటికి ఖాళీ చేసి పంపించేశాడు. పాంచభౌతికమైన భవనంబు దేహంబు, అట్లా భగవంతుడు కూడా ఒక భవన నిర్మాణం చేశాడు. ఆ భవన నిర్మాణం చేసిన తర్వాత ఈ జీవుడికి అద్దెకి ఇచ్చాడు. అద్దెకి ఇస్తే దీంట్లో ప్రవేశించాడు. అరే భగవంతుడు ఇల్లు కట్టించాడు, దీంట్లో మనం ఉంటున్నాము, మనం వచ్చింది ఎందుకో కార్యం చేసుకుంటే ఏదో తరించే అవకాశం ఏర్పడుతుందనే భావం రావాలి కదా. అది రాలా. ఈ దేహం చూసుకున్నాడు, ఇలా అందంగా ఉంది, బ్రహ్మాండంగా ఉన్నది, క్రాప్ దూకుంటూ ఉన్నాడు, పౌడర్ రాసుకుంటున్నాడు, బొట్లు పెట్టుకుంటూ ఉన్నాడు, మంచి దుస్తులు వేస్తూ ఉన్నాడు, అన్నీ కూడా బ్రహ్మాండం జరిగిపోతున్నాయి కార్యాలన్నీ కూడా. అందుచేత ఈ దేహమే నేనంటాడు చివరికి. నువ్వు దేహం కాదు, దేహమే నేను, ఈ దేహమే నాది, ఈ దేహమే నేను అన్న భావనకు వచ్చేసాడు. వచ్చేస్తే పరమాత్మ కూడా ఏం చేశాడంటే, మరి ఈ సాధువులు, సన్యాసులు, పరివ్రాజకులు ఉన్నారుగా, వాళ్ళని మమ్మించాడు, పోయి చెప్పండి వాడికి అని చెప్పి భగవద్గీత ఉపనిషత్తులు కొన్నిచ్చి పంపిస్తే వాళ్ళు వచ్చి కూడా చెబుతూ ఉన్నారు. ఈశావాస్యోపనిషత్తు, మాండవిక్యోపనిషత్తు, ముండకోపనిషత్తు, తైత్తిరీయ ఉపనిషత్తు, భగవద్గీత, భాగవత్ అని చెబుతూ ఉన్నారు. ఎంత చెప్పినా కానీ ఇది వింటాడే కానీ, లేదయ్యా అసలు ఉన్న వాస్తవం ఇది, ఈ దేహం వాస్తవం, ఇది నేనే దేహం అనే లెవెల్లో మునిగిపోయాడు. ఆ విధంగా ఇంటాల వీడి మాట. చివరికి పరమాత్మ ఏం చేశాడు అని చెప్పానంటే, నోటీస్ పంపించాడు. నోటీస్ ఒకటి పంపించాడు. ఆ నోటీసు వచ్చింది, చూపు తగ్గిపోయింది. చూపు తగ్గిపోవడంతో ఏం చేశాడంటే, చక్కగా ఆ యొక్క ఐ ఆసుపత్రికి పోయాడు, చెకప్ చేయించుకున్నాడు, పాయింట్లు ఏవో చూసుకున్నాడు, చక్కగా బంగారపు కోటింగ్తో ఉన్న అద్దాలని చెడు చేసుకున్నాడు. అది కాస్త పెట్టేసుకుంటే ఆ నోటీస్ కాస్త బుట్టదాఖలైపోయింది. స్వామి పంపించిన నోటీసు బుట్టదాఖలైపోయింది. తర్వాత ఇంకొక నోటీస్ స్వామిగారు పంపించారు. వస్తే ఆ నోటీస్ ఏంటంటే చెవులు వినపడటం వల్ల ఆ నోటీస్ వచ్చిందనమాట. దాంతో ఏం చేశాయంటే, చక్కగా ఇయర్ ఆసుపత్రులు ఉంటాయి కదా, ఆడు పోయాడు, చెకప్ చేశాడు, 2 మిషన్లు ఆ పక్క ఈ పక్క పెట్టుకున్నాడు, చక్కగా వినపడతా ఉంది. ఆ నోటీస్ కాగితం కాస్త బుట్టదాఖలకే అయిపోయిందన్నమాట. తర్వాత పరమాత్మ ఏం చేశాడు, ఇంకో నోటీస్ పంపించాడు అక్కడి నుంచి. అది పంపిస్తే జుట్టు తెల్లబడిపోవటం అనే నోటీస్ వచ్చిందనమాట. అది వస్తే ఏం చేస్తున్నాడు వీడు, ఒక చిన్న పొట్లాలు కొనుక్కుంటే అయిపోతాయి కాబట్టి ఒక అర క్యాను డబ్బానో కిలో డబ్బాను కొనుక్కుంటున్నాడు, ఇంట్లో పెట్టేసుకుని కుంచి పెట్టుకుని చక్కగా ఆ పక్క ఈ పక్క రాసుకుంటే నల్లగా వచ్చేసింది అన్నమాట. దాంతో ఆ నోటీస్ కూడా బుట్టదాఖలు అయిపోయింది. పరమాత్మ కోపం వచ్చింది, ఎవరా బుద్ధి లేనివాడా, ఎన్ని నోటీసులు పంపిస్తూ ఉన్నా మొత్తం బుట్టదాఖలు చేస్తున్నావే అని చెప్పేసి అని ఆ పక్క ఈ పక్క 2 చెంపలు వాయిస్తే ఉన్న పండ్లు కాస్త రాలిపోయాయి. భగవంతుడు ఆ లంప ఈ లంప పెట్టి కొట్టాడు. ఆ దెబ్బతో ఏమైంది, ఆ పక్క ఉన్న పండ్లు, ఈ పక్క ఉన్న పండ్లు, ముందున్న పండ్లు మొత్తం రాలి కింద పడ్డాయి. అయితే కొన్ని మిగిలిపోయాయి. ఈశాన్యంలో ఒకటి, నైరుతిలో ఒకటి, దక్షిణంలో ఒకటి మిగిలిపోవడంతో అవి ఎందుకు ఉపయోగపడి సావటం వల్ల. కాబట్టి వీడే అవి పీకించేసి 2 సెట్లకి ఆర్డర్ ఇచ్చేసాడు. దంతశాలకు పోతే 2 సెట్లకి ఆర్డర్ ఇచ్చేస్తే చక్కగా ఆ 2 కింద పైన పెట్టుకున్నాడు. ఏ భగవాన్
నీ పన్నులు ఒకటొకటే ఓడతాయి ఉడితే, నా ఎట్లా కాదు, ఉడితే మొత్తం ఓడితే మళ్ళీ పెట్టుకోవచ్చు కావాలంటే, నాయి బాగా ఉన్నాయి అయ్యా అని చెప్పని అన్నాడు. ఈ చివరికి ఈయన కూడా ఏం చేసేది లేక, భగవంతుడు ఇంకేం చేసేది లేక ఉన్న శ్వాస కాస్త పీకి పడసారు అతను. ఇప్పుడు వీడు చూద్దాం, ఉన్న శ్వాస కాస్త తీసి పారేస్తే ఇక శ్వాస పెట్టుకునే ప్రక్రియ ఇంకా మనకి రాలా. ఒకవేళ వస్తే ఎట్లా ఉంటుందో అప్పుడు మనం చూసుకోవచ్చు అనుకోండి. ఏమి అందుచేత ఈ భవంతిలో ప్రవేశించామంటే ఏదో పూట ఆ భవనాన్ని మనం ఖాళీ చేసి పోవాల్సి ఉంటుంది. ఆ భవనం మనది కాదు, అందంగా ఉన్న ఆ భవనం మనది కాదు. ఆ భవనంలో మనం ఉన్నటువంటి వాళ్ళం. మనం మన జీవితాన్ని చక్కదిద్దుకునే విధానంగా మరి జ్ఞానంలో మనం పయనించాల్సి ఉంటుంది.